వాటికి ఖచ్చితంగా మీరు హాజరు కావాలి. ఇది దృష్టిలో పెట్టుకోండి. ఒక్కసారి ఎప్పటికప్పుడు అండగా ఉంటూ మనకు సలహాలు ఇస్తున్న మన పాత నాయకుడు మన మూర్తి గారు ఎక్కడున్నా రావాల్సిందిగా కోరుతున్నాం. మూర్తి గారు, బిఆర్కే మూర్తి గారు మీ అందరికీ తెలిసిన వ్యక్తి. మన ప్రెస్ క్లబ్లో ఉండేవాళ్ళు, బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో పనిచేసిన మూర్తి గారు మన సొసైటీకి ఇప్పుడు అన్ని విధాల వాళ్ళు అండగా ఉంటున్నారు, సలహాలు ఇస్తున్నారు. కాబట్టి ఇక్కడికి వచ్చారు. మూర్తి గారిని వేదికపై రావాల్సింది కోరుతున్నారు. ఇప్పుడు మన జనసమితి గ్రేటర్ అధ్యక్షులు నర్సే గారు మాట్లాడుతున్నారు. బొల్లం శ్రీనివాస్ గారికి, సొసైటీకి అండదండలు అందిస్తూ సహాయ సహకారాలు అందిస్తున్న ఆనందం, అదేవిధంగా సొసైటీ డైరెక్టర్లు రామచంద్రన్న, మిగతా ఇతర డైరెక్టర్లకు, మరి ఈ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ఉద్యమ రథసారథి ఆచార్యులు, తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ గారికి, సర్వసభ్య సమావేశానికి హాజరైన గ్రేటర్ హైదరాబాదు పరిధిలోని వివిధ నియోజకవర్గాలకు సంబంధించి ఇక్కడికి విచ్చేసిన తోటి జర్నలిస్టు మిత్రులందరికీ తెలంగాణ జనసమితి నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ సొసైటీ నిర్మాణంలో భాగస్వామ్యమైన నేను సొసైటీ సర్వసభ్య సమావేశానికి అనుకోకుండా కోదండమ్మ గారితో రావటం వల్ల మాట్లాడటానికి అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఆ రోజు కేవలం ఆనందం గారు చెప్పినట్టుగా స్టాఫ్ రిపోర్టర్లకు లేదా సంపాదకీయంలో కీలకంగా ఉన్న వాళ్లకు, హెడ్ ఆఫీసులకే పరిమితమైన వారికి, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే వివిధ పత్రికలలో ఛానళ్లలో పనిచేస్తున్న ఆంధ్ర పాత్రికేయులకే పరిమితమైనటువంటి ఇళ్ల స్థలాల కేటాయింపుల్లో జరుగుతున్నటువంటి తప్పిదాలను ఎత్తి చూపుతూ ప్రభుత్వం ఇచ్చే ఇళ్ల స్థలాల విషయంలో ప్రతి జర్నలిస్టుకు హక్కు ఉంటుంది, ప్రతి జర్నలిస్టు కూడా ఆ ఫలాలను పొందాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఆ రోజు మరి మామిడి సోమయ్య గారి నేతృత్వంలో జడ్బీ గార్డెన్లో మీ అందరం కూడా ఒక పెద్ద మీటింగ్ని పెట్టి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న జర్నలిస్టు మిత్రులందరినీ మరి ఈ సొసైటీలో సభ్యులుగా చేరాలని ఆహ్వానించడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా కోదండమ్మ గారికి, సార్ ఈ సొసైటీ ఫామ్ చేసింది కూడా ఈ రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టు యూనియన్లకు అతీతంగా ఏర్పాటు చేయడం జరిగింది. సార్ యూనియన్లు వేరు, సొసైటీ వేరు. కాబట్టి ఇక్కడ మన మిత్రులందరూ కూడా అర్థం చేసుకొని ఈ రాష్ట్రంలో ఉన్న 3 యూనియన్లకు అతీతంగా మరి సొసైటీని ఇంకా బలోపేతం చేస్తే మనం ఇండ్ల స్థలాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఆ దిశగా ఇక్కడికి హాజరైన ప్రతి ఒక్కరు కూడా మరి సొసైటీని మరింత బలోపేతం చేయడానికి సహకరించాలని ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను. ఈ సమస్య జటిలమైనది కాదు, లేదా పరిష్కారం చేయకుండా ఉండేటటువంటి ఆర్థిక భారం ప్రభుత్వం పైన పడే అవకాశం కూడా లేదు. కాబట్టి మనం ఒక క్రమ పద్ధతిలో ప్రభుత్వాలు, గతంలో ఉన్న ప్రభుత్వాలు కనీసం చర్చించడానికి లేదా వినతి పత్రాలను తీసుకోవడానికి కూడా ముందుకు రాని సందర్భం నుంచి మరి ప్రజాప్రభుత్వం, ఆ ప్రజాప్రభుత్వంలో కూడా మన జర్నలిస్టులు కూడా భాగస్వామ్యం ఇవ్వడం జరిగింది, మద్దతు ఇవ్వడం జరిగింది. మనం చెప్పుకుంటే మన గోరును వినే నాదుడు కనీసం వినటానికైనా అవకాశం ఇస్తున్నటువంటి సందర్భం నేడు ఈ రాష్ట్రంలో ఉన్నది. కాబట్టి మన సమస్య తప్పకుండా పరిష్కారం అవుతుంది. దానికి క్రమం తప్పకుండా ఈ సమస్యను అధికారులతో పాటు ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వ్యక్తులకు చేరే విధంగా ఒక ప్రయత్నం అనేది సొసైటీ అధ్యక్షుడు మామిడి సోమయ్య మరి బొల్లం శ్రీనివాస్ గారు తీసుకొని ఈ సర్వసభ్య సమావేశానికే పరిమితం కాకుండా దీనిని ఏ విధంగా పరిష్కారం చేయాలా, సమస్య ఉన్నది ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరి పనిచేస్తున్నటువంటి పార్ట్ టైం రిపోర్టర్ల నుంచి, చిన్న చిన్న పత్రికల నుంచి, మరి కేంద్ర సొసైటీలలో, రాష్ట్ర లెవెల్ సొసైటీలలో లేని సభ్యులందరూ కూడా ఇళ్ల స్థలాల సాధన కోసం మనం పరిష్కార మార్గాలను చూపుతూ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి మరి మన సమస్యను పరిష్కరించడానికి కోదండరామ్ గారి నేతృత్వంలో
ముఖ్యంగా నేను కూడా సహాయ సహకారాలు అందిస్తూ మరి ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తానని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అందరు సభ్యులలో నరసన్న గారు కూడా ఒకరు. ఎందుకంటే అప్పట్లో 2008లో మేమందరం కూడా లోకల్ రిపోర్టర్లుగా ఉన్నాము. మాకు ఎక్కువ సభ్యత్వం ఇవ్వడానికి ఏ సొసైటీ కూడా ఒప్పుకోలేదు. మరి ఏం చేయాలి? హైదరాబాద్లో పనిచేస్తున్నాం కదా మేము, 30 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాము. మాకు ఎందుకు ఇవ్వరు మెంబర్షిప్ అని అడిగి, మీరేంది ఇచ్చేది, మేమే సొసైటీ ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి ఆనాడు 2008లో మేమంతా ఆలోచించి ఈ సొసైటీ ఏర్పాటు చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనం ఎక్కడా తప్పు చేయకుండా ప్రతి సంవత్సరము గవర్నమెంట్కు రిటర్న్స్ ఫైల్ చేస్తున్నాం, మన లిస్టు సబ్మిట్ చేస్తున్నాం. మేడం గారు అన్నారు, ప్రతి సంవత్సరం మీరు కరెక్ట్గా సబ్మిట్ చేస్తే, రిటర్న్స్ సబ్మిట్ చేస్తేనే మీ సొసైటీ ఉంటుంది, లేకపోతే రద్దు అవుతుందంటే అవును, ఇది యూనియన్ కాదు. జనరల్గా యూనియన్లకు ఇలాంటివి ఉండవు. యూనియన్ ఎలాగైనా ఉంటుంది, కానీ సొసైటీ బయలా వేరు, సొసైటీ చట్టం వేరు. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా దీన్ని కంపల్సరీ మన సభ్యత్వాన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తున్నాం, ఇస్తున్నాం. రిటర్న్స్ మన అకౌంట్స్ అన్ని సబ్మిట్ చేస్తున్నాం. కాబట్టి మన సొసైటీ ఈరోజు ఈ స్థాయిలో ఉంది. కాకపోతే మనకు స్థలాలు రాలేదన్న ఆవేదన ఒకటే ఉంది. అవి సాధించడం కోసమే మనము ముందడుగు వేయాలి. మీరందరూ కూడా మాకు సహకరించాలని చెప్పేసి కోరుతున్నాను. ఇప్పుడు మన ప్రొఫెసర్ కోదండరామ్ గారు వీరు, నేను సార్ ఇట్లా మీటింగ్ ఉంది, మా సొసైటీ జనరల్ బాడీ మీటింగ్ ఉంది, మీరు రావాలి సార్ అని చెప్పేసి అడిగినప్పుడు వారు అన్నారు, నాకు మహబూబాబాద్లో నాకు మీటింగ్ ఉంది, ఎట్లా అమ్మా మరి నేను అక్కడ వెళ్ళాల్సి వస్తుంది అంటే, సార్ మేము జర్నలిస్టులం కదా సార్, మీ ఎంట ఉన్నాము, మీరు మా ఎంట ఉండాలి, తప్పకుండా రావాలి, ఆ మీటింగ్ అయినా వాయిదా వేసుకుని చెప్పాను. అలాగే చేసి మన మీటింగ్ ఇవాళ వచ్చాడు. అంటే మన మీద సార్కున్న అభిమానము, రేపు గవర్నమెంట్లో కూడా వారు మన తరపున పోరాడతారని చెప్పేసి నాకు ఆశాభావం ఉంది. కాబట్టి వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను సార్. జర్నలిస్టుల గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ సర్వసభ్య సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మామిడి సోమయ్య గారు, ఇందులో ఉన్న పాలక మండలిలో భాగమై దీన్ని నడుపుతున్నటువంటి ఆనందం గారు, బొల్లం శ్రీనివాస్ గారు, రామచందర్ గారు, నర్సయ్య గారు, ఇతర పెద్దలందరికీ కూడా, మీ అందరికీ కూడా పేరు పేరు నా వందనం. నిజంగానే ఇల్లు అనేది మన మధ్యతరగతికి ఒక కళలాగానే మిగిలిపోయింది. ఒక్క జర్నలిస్టులే కాదు, అది లాయర్లది అదే పరిస్థితి. ఇట్లాంటివే చిన్న చిన్న వృత్తులు చేసుకొని బతుకుతున్న ప్రతి ఒక్కరిది కూడా అదే పరిస్థితి. అందుకని ప్రతి ఒక్కరూ ఆఫీసులో ఒక కోఆపరేటివ్ సొసైటీ పెట్టుకొని భూముల కోసం ఒక ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇదివరకైతే హైదరాబాదులో శక్తిని బట్టి కొంచెం దూరం పోయినా మనం ఏదో ఇల్లు స్థలం కొనుక్కునే అవకాశం ఉండేది. అప్పుడే సహకార సంఘాలే సభ్యుల నుంచి కొంత వసూలు చేసి ప్రభుత్వ సహకారంతో కొంత తక్కువ ధరకు భూమి సంపాదించి ఇళ్ల స్థలాలు ఇవ్వగలిగినాయి. కానీ ఆ ప్రయత్నాలు ఇప్పుడు సాధ్యపడట్లేదు. ఇంత ధరలు పెరిగిన తర్వాత ఇవాళ విషయము ఆ సహకారం అనేది ఎవరి నుంచి మనకు దొరికే పరిస్థితి లేదు. ఇల్లేమో లేకపోతే మనం బతకటం కష్టం. ఇల్లుతో వచ్చేది ఏంటంటే మొట్టమొదట ఒకటి ఆత్మగౌరవం, మన మీద నమ్మకం కూడా పెరుగుతాయి. ఇక్కడనే ఇల్లు కట్టుకొని ఇన్నే బతుకుతున్నాడు కాబట్టి పక్కనే నన్ను అప్పియమన్నా ఇస్తాడు, గౌరవప్రదంగా ఉంటుంది. దుకాణంకు పోయి ఉద్దరకథ పెట్టినా పెట్టుకోవటానికి అవకాశం ఉంటుంది. ఇల్లు ఒక స్థిరత్వం కల్పిస్తుంది, మనిషికి ఒక గౌరవాన్ని ఇస్తుంది. భవిష్యత్తుకు మనం బతకగలుగుతామనే సెక్యూరిటీ కూడా ఇల్లు మనకు కలగజేస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం పూనుకొని తక్కువ ధరకు భూమి ఇస్తే తప్ప మనకి ఇంకా ఇల్లు దొరికే అవకాశం అయితే లేదు. అందుకని సహకార సంఘం పెట్టుకుని మళ్ళా మనం ప్రభుత్వాన్ని అడగవలసి ఉంటుంది. అదృష్టం కొద్దీ సుప్రీంకోర్టులో ఇళ్ల స్థలాల పంపిణీ మీద వేసిన కేసు నుంచి చీఫ్ జస్టిస్ గారు రమణ గారు ఉండగా జర్నలిస్టులను వారు మినహాయించారు కాబట్టి ఇప్పుడు ఇవ్వటానికి అవకాశం ఉంది. ఇదివరకు కూడా వాస్తవానికి పాత ప్రభుత్వం కొన్ని చోట్ల జర్నలిస్టులకు భూమి ఇచ్చింది. ఉదాహరణకి ఖమ్మం జిల్లాలో భూమి ఇచ్చింది, నల్లగొండలో కూడా ఇచ్చింది. ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ గుంజుకున్నారు 2 చోట్ల కూడా. ఒక చోట ఏదో వివాదాన్ని సృష్టించింది.
వీళ్ళందరూ పోయి పరిష్కారానికి ప్రయత్నం చేస్తుండగా జాగ తీసేసుకున్నారు. అట్లా ఆ భూములను కూడా వాళ్ళు తీసుకోవటం జరిగింది. ఈసారి అట్లా కాకుండా పక్కాగా మనందరికీ ప్రభుత్వం ఇల్లు కట్టించిస్తుందో జాగను ఇస్తుందో మొత్తానికైతే గవర్నమెంట్ను ఈ విషయం మీద గట్టిగా అడగవలసిన అవసరం అయితే ఉంది. ఆ మౌలిక సౌకర్యాన్ని సాధించుకోవాల్సిన అవసరం ఉంది. మీ దగ్గర మరి ఇప్పటికే 2008లోనే మీరు ఈ సంఘం పెట్టుకున్నారు కాబట్టి ఇంకా ఇప్పుడు కొత్తగా మీకు ఈ సంఘం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇదివరకల్లాగా కాకుండా జర్నలిస్టుల సంఖ్య పెరిగింది. కానీ ఒక ప్రధాన సమస్య ఏంటంటే డివిజన్ స్థాయిలో పనిచేస్తున్నటువంటి వాళ్ళ కోసము మరి ప్రత్యేకంగా జీతాలు ఏమో లేవు. పేరుకైతే జర్నలిస్టే, కార్డు చూయించుకొని మనం చాలా మీటింగ్లకు వెళ్తుంటాం, కవరేజ్ చేస్తుంటాం. కానీ మనకున్నటువంటి జీతంతో ఇల్లు కొనుక్కోవటం అయితే అసలే సాధ్యం కాదు. కాబట్టి గవర్నమెంట్ సహాయం చేస్తే తప్ప ఇల్లు కట్టుకోవటానికి అవకాశం లేనటువంటి సందర్భం. కాబట్టి మనందరం కూడా ఇవాళ గవర్నమెంట్ను విజ్ఞప్తి చేస్తున్నాం. మరి మొన్న ఎన్నికల మేనిఫెస్టోలో దాదాపు అన్ని పార్టీలు కూడా, ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది, ఇళ్ల స్థలాల విషయంలో వాళ్ళు హామీ కూడా ఇచ్చారు. కాబట్టి హామీని సాధించుకోవటానికి మీరు చేసే ప్రయత్నాలకు వెంట ఉంటామని కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం. మాట్లాడేటప్పుడు మినిస్టర్ల దగ్గరికి వెళ్ళి మాట్లాడేటప్పుడు మరి అందరం కలిసి ఒక ప్రయత్నం అయితే చేద్దాం. తప్పకుండా సాధించుకోవటానికి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మరి మనకు ఒక ఇంకో సౌకర్యము అదృష్టము ఏంటంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సాధారణంగా అందుబాటులో ఉంటారు. పని అయితే అవుతుంది, ఇది కాకపోతే కాదు అని సూటిగా చెప్పే తత్వం ఉన్న మనిషి కాబట్టి కొంత మనం పని సాధించుకోవటానికి అనువైనటువంటి వాతావరణమే అక్కడ మనకు కనబడతా ఉంది. కాబట్టి ఈ రెండు సౌకర్యాలను పరిస్థితులను మనం సానుకూలంగా మలుచుకొని మన డిమాండ్ల సాధన కోసం చేసే ప్రయత్నానికి మీకు అండగా ఉంటానని హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలతో సెలవు. ప్రొఫెసర్ కోదండరామ్ గారికి మన సొసైటీ తరఫున పూర్తి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తుంది. సార్, మీ సహకారం ఎల్లప్పుడూ ఉండాలి. ప్రభుత్వంలో మీరు భాగస్వాములై ఉండాలి. మీరు మంత్రి కావాలని మా కోరిక మరీ ఉంది. రేపు కంపల్సరీ ఏదో ఎక్కడో చిన్న ప్రాబ్లం జరిగి ఉంటుంది, కానీ ఈ పాటికి సారు మంత్రి అయి ఉండాలి. మా విశ్వాసం అదే. అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గరికి మమ్మల్ని రమ్మన్నా వస్తాం సార్. మీరే స్వయంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి సీఎం గారితో మాట్లాడి మా సొసైటీకి ఎక్కడైనా అవుట్స్కర్ట్స్లో కానీ, అంటే సిటీలో ల్యాండ్ ఉండదు, అవుట్స్కర్ట్స్లో అవసరం ఒక్క దగ్గర లేకుండా 4 దిక్కుల ఇచ్చిన మా సొసైటీకి మేము డెవలప్మెంట్ చేసుకొని మా సభ్యులందరూ కూడా అలా ప్లాట్లు కేటాయించుకునే అవకాశం ఉంటుంది సార్. థ్యాంక్ యూ ప్రొఫెసర్ కోదండరామ్ గారికి. ఇప్పుడు వెళ్ళిపోతారా సార్? మాట్లాడాలి 2 నిమిషాలు ప్లీజ్. దయచేసి ఎవరు పోవద్దు, కొంచెం ఇంకా చాలా మనం నిర్ణయాలు తీసుకునేది ఉంది. దయచేసి కూర్చోవాలని కోరుతున్నాం. 2008లో రిజిస్టర్ అయినటువంటి ఆర్గనైజేషను 10 సంవత్సరాలు మన దగ్గర హౌస్ రేట్స్ విషయాలు పెండింగ్ ఉన్నాయి. అయితే మనలో తక్కువైంది పోరాట పటిమ. పోరాటం చేయాల్సిందే, తప్పదు. ఇవి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంటే ఇవన్నీ చూస్తుందండి. గవర్నమెంట్లో ఇవన్నీ గవర్నమెంటే చూస్తుంది. ఇప్పుడు గత ప్రభుత్వం దీన్ని అకాడమీ చేతిలో పెట్టింది, మళ్ళీ ఇదే అకాడమీ చేతిలోకి వస్తున్నది. దయచేసి నేను అనుకోవటము, మీరందరూ ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోండి. ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ చేతుల్లోని, గవర్నమెంట్ చేతిలోనే ఇవన్నీ ఉండాలి. ఏసే అకాడమీ చైర్మన్లు ఒక వర్గానికి చెందిన వాళ్ళు అవుతున్నారు. దయచేసి ఇది మీరు బాగా ఆలోచించుకోండి. రెండోది ఏంటంటే, ఇప్పుడు కొత్తగా హౌసింగ్ సొసైటీ జీవో ఆంధ్రాలో ఇష్యూ అయింది. ఆంధ్రాలో ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టారు. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఏ జర్నలిస్ట్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే
జిల్లాల వైజ్గా వాటిని విడదీసేసి కలెక్టర్లకు పంపించి అక్కడ ఉన్న స్థలాల్లో వాళ్ళకి అలాట్ చేసేటటువంటి ప్రక్రియ నడుస్తున్నది. ఆ లాస్ట్ డేట్ కూడా ఆ అప్లికేషన్స్ వాళ్ళ లాస్ట్ డేట్ కూడా రేపు 26th 27th పెట్టారు. డిక్లరేషన్ అడుగుతున్నారు. దానిలో నా పేరు మీద కానీ, భార్య పేరు మీద కానీ, పిల్లల పేరు మీద కానీ ఎటువంటి కన్సెషన్ నేను తీసుకోలేదు అనే డిక్లరేషన్ తీసుకొని వాళ్ళు ఆ ప్రక్రియలో ఉన్నారు. దాన్ని కొంతమంది అప్డేట్ చేస్తున్నారు. ఉండొచ్చు, మాకు ఒక ఇల్లు ఉంటుంది, మా నాన్నగారు ఇచ్చిన ఇల్లు, మా తాతగారు ఇచ్చిన ఇల్లు ఉంటుంది. వృత్తిపరంగా మేము సంపాదించుకుంటేనే అది లెక్క. తాతల ఆస్తులు మాకు లెక్కలేదు. ఈ వృత్తిలో ఉన్నాం కాబట్టి మాకు ఇస్తే ఇదే మాకు లెక్క అని చెప్పేసి వాళ్ళు కొంత ఆర్గ్యుమెంట్ జరుగుతున్నది. దయచేసి ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ చేతుల్లో పెట్టి, గవర్నమెంట్ చేతుల్లో పెట్టండి. ఈ అలాట్మెంట్ పెట్టి ఎక్కడ ఇంకొక అకాడమీ కానీ ఆ అకాడమీ ఈ చేతుల్లో పెట్టి కష్టపడద్దు. మీలో పోరాటం కనుక అది ఆలోచన ఉంటేనే ఇది సక్సెస్ఫుల్ అవుతుంది. కష్టపడుతున్నారు, అందరు మినిస్టర్లు పిలుస్తున్నారు, సీఎంలకి పిలుస్తున్నారు, వాళ్ళకి మెమోరండాలు ఇస్తున్నారు, అవన్నీ ఇక్కడ పెండింగ్ ఉంటున్నది. దీనికి ఒక అభిప్రాయానికి సొల్యూషన్కి వచ్చి మీరు ఒక రెజల్యూషన్ పాస్ చేయండి, ఏదో ఒక రెజల్యూషన్ పాస్ చేయండి. నమస్కారం. ఇప్పుడు సోముల్లా ఖాన్ గారు సీనియర్ జర్నలిస్టు, వారు చాలా సొసైటీల్లో అడ్వైజర్గా ఉన్నారు. వారికి సొసైటీల గురించి చాలా అనుభవం ఉన్నది కాబట్టి మన సొసైటీ కూడా వారు అప్పుడప్పుడు మంచి సూచనలు సలహాలు ఇస్తుంటారు కాబట్టి వారి సలహాలను ఇప్పుడు మనము స్వీకరించుదాం. వారు మాట్లాడాల్సిందే కోరుతున్నాం. సభకి నమస్కారం. వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకి అందరికి కూడా స్వాగతం, సుస్వాగతం. ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ వర్కింగ్ జర్నలిస్ట్ హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ సర్వసభ్య సమావేశానికి విచ్చేసిన మిత్రులు, సొసైటీ సభ్యులు, ప్రధానంగా జర్నల్ వాడి అంటేనే సర్వసభ్య సమావేశం. సర్వసభ్య సమావేశం అనేది హై కమాండ్ ఆఫ్ ది సొసైటీ. అంటే కోఆపరేటివ్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే, కోఆపరేటివ్ ఈజ్ అ స్టేట్ ఎంటర్ప్రీనర్షిప్ కలెక్టివ్లీ వర్క్ ఇన్ ఏ డెమోక్రటిక్ సిస్టమ్. ఇప్పుడు ప్రభుత్వాలు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏ రకంగా అయితే ప్రజాస్వామ్యబద్ధంగా నిర్ణయాలు తీసుకొని, సమిష్టి నిర్ణయాలు తీసుకొని వ్యక్తిగత ప్రయోజనాల కొరకు ఏ రకంగా అయితే పనిచేస్తాయో, కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ కూడా అదే అంటుంది. వన్ ఫర్ ఆల్, ఆల్ ఫర్ వన్. ఇప్పుడు వివిధ ప్రాంతాల నుంచి వందల వేల మంది సభ్యులున్నా కోఆపరేటివ్ యాక్ట్ ఏమంటుంది అంటే, ఒక్కరు చేయలేని పని 10 మంది కలిసి చేయడాన్ని కోఆపరేటివ్ యాక్ట్ కిందకి వస్తుంది. ఇప్పుడు కొంతమంది మిత్రులు మాట్లాడుతూ చెప్పారు, మనము పోరాటాలు చేయాలి. వాస్తవానికి కోఆపరేటివ్ సెక్టార్లో పోరాటాలు అవసరం లేదు. ల్యాండ్ తీసుకునేదానికి 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి, ప్రభుత్వ భూమి ఎక్కడైనా ఉంటే ఆ భూమికి సంబంధించినటువంటి సర్వే నెంబర్సు, ఆ సర్వే నెంబర్లతో పాటు ఆ భూమి యొక్క విస్తరణ ఎంత ఉంది, ఆ సంబంధిత ఎంఆర్ఓ గారికి మనం ఒక అర్జీ పెట్టుకోవాలి. ఏం అర్జీ పెట్టుకోవాలి? మాది వర్కింగ్ కోఆపరేటివ్ సొసైటీ, మాది ఇగో ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, ఈ ల్యాండ్ మాకు అలాట్ చేయండి. యాజ్ పర్ కోఆపరేటివ్ యాక్ట్ ప్రభుత్వం ఏమంటుంది అంటే, ఎవరికి కూడా కోఆపరేటివ్లో ఉచితంగా ఇవ్వడం జరగదు. దానికి నామమాత్రం రుసుము ఉంటుంది. ప్రభుత్వం ఒక రుసుము పెడుతుంది. గవర్నమెంట్ ల్యాండ్ కొనాలి అంటే ల్యాండ్కి 2 రకాల ధరలు ఉంటాయి. ఒకటి కార్డు వాల్యూ అని ఉంటుంది, 2 మార్కెట్ వాల్యూ అని ఉంటుంది. మార్కెట్ వాల్యూ ఇవాళ హైదరాబాద్లో మార్కెట్ వాల్యూ తెలుసుకోవాలి అంటే, గత ప్రభుత్వాన్ని నడపండి అని ప్రజలు వాళ్ళకు బాధ్యత ఇస్తే 10 సంవత్సరాలు వాళ్ళు చేసిందంటే రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళు. మామూలుగా 60-70 వేలకు ఎకరం ఉన్నటువంటి భూమి 150 కోట్ల వరకు తీసుకెళ్ళినారు. అంటే హైదరాబాద్ నగరాన్ని పూర్తి స్థాయి రియల్ ఎస్టేట్గా మార్చి, రియల్ ఎస్టేటర్కి అండగా ఉండి, సామాన్య మానవుడికి వాడికి ఒక కళ ఉంటుంది, కూడు గూడు గుడ్డ. ఇప్పుడు కోదండరామ్ సార్ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు,
ఒక మనిషి యొక్క రిప్యుటేషన్ లేదా అతనికి సమాజంలో భద్రత ఇంటి ద్వారా ఒక భద్రత ఏర్పడుతుంది. ఒక సొంత ఇల్లు ఉన్నవాడు వాడికి ఉండేటటువంటి రిప్యుటేషన్ వేరే ఉంటుంది, అద్దె కొంపల్లో ఉండేవాడికి ఉండేటటువంటి రిప్యుటేషన్ వేరే ఉంటుంది. ఇది ఒక కలగా మిగిలిపోతుంది. ఇవాళ మనము ప్రైవేట్ వాళ్ళతో ల్యాండ్స్ కొని ఇల్లు కట్టుకునే అంత ఆర్థిక స్తోమత మన జర్నలిస్ట్ మిత్రులకు ఉంది అంటే ఉన్న వాళ్ళకు ఉండొచ్చు, కానీ కొంతమందికి లేకపోవచ్చు అనేది నా అభిప్రాయం. కనుక కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ల్యాండ్ తీసుకోవాలి అంటే రెండు పద్ధతులు ఉన్నాయి. ఒకటి, ప్రభుత్వ భూమిని గుర్తించి ప్రభుత్వానికి కార్డు వాల్యూ ప్రకారంగా, చాలామందికి మిత్రులకు ఏమనుకుంటారంటే మాది కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఉంది కదా మాకు ఫ్రీగా ఇస్తారు అని. ఇప్పటి వరకు అలాట్ చేసిన ఏ సొసైటీకి కూడా గవర్నమెంట్ 100% ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వలేదండి. దానికి ఒక ధర నిర్ణయిస్తుంది ప్రభుత్వము, కాకపోతే నామమాత్రపు ధర అంటారు దాన్ని, మినిమం రేట్. ఎందుకంటే చాలామంది మిత్రులు జనరల్ బాడీస్లో నేను వెళ్తుంటే ఏమడుగుతారంటే మనది హౌసింగ్ సొసైటీ కదా మనకు ఫ్రీ ఇవ్వాలి కదా అని. మనకు ఫ్రీ ఇవ్వాల్సిన సందర్భం ఎక్కడ కూడా ఉండదు. ఇక లేదు మనకు ప్రభుత్వము ల్యాండ్ అందుబాటులో లేదు అనుకుంటే అవుట్స్కట్స్లో హైదరాబాద్కు ఒక 30-40 కిలోమీటర్లు కనుక పోతే అక్కడ కూడా కనీసం 2-3 కోట్లకు తగ్గి ఎక్కడ కూడా ల్యాండ్ అందుబాటులో లేదు. మరి ఇప్పుడు సార్ మాట్లాడినప్పుడు మాట అన్నారు 1 ఎకరంలో 15 మందికి ఇవ్వగలుగుతారు అంటే మనకు ఉన్నటువంటి 1400-1500 మందికి ఎన్ని ఎకరాలు కొనాలి మనం? ఇంతకుముందు మన అధ్యక్షుల వారు సెక్రటరీ గారు నాతో కలిసి ఒక ప్రయత్నం చేశారు. సార్ మాకు ఎక్కడైనా సరే అంటే అప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లేదు, దొరవారి ప్రభుత్వం ఉన్న హయాంలో నాకు చెప్తే నేను అన్నాను బీబీ నగర్లో ఒక 231 ఎకరాలు ఉంది మిత్రమా, మన జర్నలిస్టులకు నేను అడిగినాను ఎకరాకి 60 నుంచి 65 లక్షల వరకు అంటున్నారు, మనం ఏమైనా పరిశీలిద్దామా అంటే అప్పుడు శోభన గారు సార్ చెప్పింది ఏంటి అంటే సార్ ఇక ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఏమో ప్రభుత్వం కనుక మారితే ఏమో మన అదృష్టం మారుతుందేమో, మన సభ్యుల జీవితాలు మారుతాయేమో, కొద్దిగా ఆగుదాము అని చెప్తే ఆ ప్రయత్నము కొంత అభ్యాన్సులు పెట్టడం జరిగింది. కానీ ప్రాసెస్ మాత్రం కొనసాగుతుంది అని తెలియడానికి నేను సంతోషిస్తున్నాను. మిత్రులారా ఒక్కటే మైండ్లో పెట్టుకోండి, కోఆపరేటివ్ అంటే సహకార సంఘము, ఒక పరస్పర అందులో 2 ఉన్నాయి యాక్ట్. ఒకటి 1964 యాక్ట్ ఉంది, అది పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇది పరస్పర సహకార సంఘాలు ఒకప్పుడు ప్రభుత్వ భూమిని తీసుకోవచ్చు అని చెప్పి ఒక క్లాజ్ ఉండేది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ కోఆపరేటివ్ సొసైటీ కూడా ప్రభుత్వ భూమి మీదకు తిరిగి చూడవద్దు అని చెప్పేసి ఆయన ఒక జీవో పాస్ చేసి కోఆపరేటివ్ సొసైటీకి ప్రభుత్వ పరంగా సహకారం అందకుండా, ప్రభుత్వ పరంగా లబ్ధి లభించకుండా ఒక దుర్మార్గమైనటువంటి జీవో తీసుకొచ్చి మొత్తం కోఆపరేటివ్ వాళ్ళకి ఇచ్చేశారన్న, కోఆపరేటివ్ డిపార్ట్మెంట్స్కి ఇచ్చేశారు. సో మిత్రులారా ఇక్కడ 2 మార్గాలు ఉన్నాయి. నేను ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీ సంఘానికి ఈ కోఆపరేటివ్ సొసైటీకి మా సోమన్న గారు మీరు నాకు సలహాదారులు అంటారు, నేను ఈ సంస్థకి సలహాదారులను చెప్పుకోవడానికి ఐఎమ్ వెరీ మచ్ ప్రౌడ్ ఆఫ్ ఫీలింగ్ యాజ్ అన్ అడ్వైజ్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్. సో త్వరలోనే ఇంకోటి చాలామంది మన ఇంతకుముందు కూడా నేను ఒక సమావేశంలో చెప్పాను, జనరల్ బాడీలో తీసుకునే నిర్ణయాలే ఒక సంస్థ యొక్క కార్యనిర్వాహక వర్గం మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు దాన్ని అమలు చేస్తుంది. ప్రతి ఒక్కరి ఇక్కడ ప్రతి సంస్థకి ఒక బైలా ఉంటుంది. బైలాస్ అంటే మనం రూపొందించుకున్నటువంటి మన చట్టాలు. ఇప్పుడు మనకు రాజ్యాంగం ఉంది, భారత రాజ్యాంగం ఒక చట్టం. ఈ భారతదేశం ఎట్లా నడవాలి, పార్లమెంట్ ఎట్లా నడవాలి, అసెంబ్లీ ఎట్లా నడవాలి, ప్రాదేశిక ప్రాంతాలు అంటే ఎంపీటీసీ జడ్పీటీసీ లెవెల్ ఎట్లా నడపాలి, లాస్ట్కి వచ్చేసి గ్రామ పంచాయతీ సర్పంచ్గా వాడికి ఉన్న విధులు ఏంటి, వాడికి ఉన్న హక్కులు ఏంటి, ఆ గ్రామంలో ఉన్నటువంటి వార్డు మెంబర్, ఇది ఒక్క కూడా చట్టం అన్నమాట. అట్లాగే ఈ సొసైటీ కూడా ఒక చట్టం ఉంటుంది, ఆ చట్టం పేరు బైలాస్. అది సంబంధిత జిల్లా సహకార అధికారి ద్వారా అప్రూవల్ అయి ఉంటుంది. అది ఈ పనులు చేయడానికి మీ సంస్థకి మేము అనుమతి ఇచ్చాము. 1, 2, 3, 4 సార్లు ప్రతి సభ్యుని యొక్క ప్రధానమైన బాధ్యత ఏంటి అంటే వీలైనంత మేరకు
బైలాస్ని ఒకసారి చదవడం చాలా అవసరం ఉంటుంది. బైలాస్ని చదవకపోతే అధ్యక్షుల వారు ఏం చేస్తారు, ప్రధాన కార్యదర్శి వారు ఏం చేస్తారు, కేవలము సంస్థ ఒక 2-3 చేతుల వరకే పరిమితం అవుతుంది. అంటే అందరు ఈ సహకార సంఘం ఏం చెప్తుంది అంటే ప్రతి సభ్యునికి ఆ సంస్థకు చెందిన బైలా పట్ల పూర్తి స్థాయి అవగాహన కలిగి ఉండాలి. అందుకనే ఏమంటారు, కోఆపరేటివ్ 1 ఫర్ ఆల్, ఆల్ ఫర్ 1, అందరి కొరకు ఒకరు, ఒకరి కొరకు అందరూ అని ఒక నిర్ణయం ఇవాళ తీసుకునేటటువంటి తీర్మానం ఏంటి అంటే, ప్రభుత్వానికి ఒక మంచి తీర్మానం ఇవ్వాలి అంటే ఈ జనరల్ బాడీ పరంగా ద హైదరాబాద్ వర్కింగ్ జర్నలిస్ట్ హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ ఈజ్ యునానిమస్లీ రిజాల్వ్డ్ టు అక్వైర్ ల్యాండ్ ఫ్రమ్ ది గవర్నమెంట్ బై పేయింగ్ రిక్విజిట్ ఆర్ నామినల్ సర్వీస్ ఛార్జెస్. ఈ పదం కనుక రాయకుండా మనం గవర్నమెంట్కి 1,00,000 అర్జీలు పెట్టినా అవి చెత్తబుట్టపాలైతాయి. చాలా ప్రధానమైనటువంటి అంశం చెప్తున్నాను. మనం అర్జీ పెట్టిన ప్రతిసారి ప్రభుత్వానికి ఏం రాయాలి అంటే, మేము ప్రభుత్వం నిర్ణయించిన ధర, అది వాళ్ళు ఫ్రీగా ఇస్తే ఇవ్వని, మనకు అది వేరే విషయం. ప్రభుత్వం నిర్ణయించిన కనీస ధర మేము చెల్లించడానికి మా సొసైటీ సర్వసిద్ధంగా ఉంది. మా సర్వసభ్య సమావేశంలో దీన్ని మేము తీర్మానం చేశామని ఆ తీర్మానాన్ని ఖచ్చితంగా మనము ఆయా సంబంధిత ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే, గవర్నమెంట్ ల్యాండ్ అలాట్మెంట్ అనేది రాజకీయ నాయకుల చేతుల్లో లేదు. ఇంతకుముందు కూడా నేను చెప్పిన ఈ మాట, రాజకీయ నాయకులకి సొసైటీకి ఏం సంబంధం ఉండదు. కాకపోతే మనము రెవెన్యూ అధికారులకు ఇచ్చినటువంటి అర్జీలు త్వరితగతిన అమలు కావడానికి లేదా వడ్డించడానికి, వడ్డించేటోడు మనోడైతే మనం ఏ పంక్తిలో కూర్చున్నా మన బుక్క, దాంతోపాటు మన చిన్న ముక్క, ఈ రెండు మనకు తీసి పెడతారు వాళ్ళు. ఇప్పుడు మొన్నటి వరకు ఉన్నటువంటి ప్రభుత్వము ఏం చేసింది, మళ్ళీ మనం ప్రత్యేకించి దాన్ని వల్లవేసుకోవాల్సిన అవసరం లేదని భావిస్తున్నా. ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజాప్రభుత్వం చెప్తుంది, అలాగే ప్రజాపాలన అంటుంది. అందుకే ఇంకొక పదం కూడా విన్నా నేను, ఈ ప్రభుత్వం ప్రజల సేవకులుగా పనిచేస్తుంది అన్నారు. మనం అందరం కూడా 2 పాత్రలలో ఉన్నాం. ఒకటి, ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన వారధులుగా ఉన్నాము, ప్రజల కష్టాలు ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం, ప్రభుత్వ పథకాలన్నీ కూడా చాలా సవివరంగా మన అక్షరాలు రూపొందించి ప్రజలకి చేరవేస్తున్నాం. కనుక ప్రభుత్వానికి ప్రజలకి వారధులమైన మనమే ఇల్లు లేక పరేషాన్ అవుతున్నాం. ఒక చిన్న కథ చెప్తా. ఆ రాజరిక వ్యవస్థలో దాసులని ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం పని చేసేవాళ్ళు అంటే, ఆ అంతఃపురం లోపట, ఆ రాణివాసం లోపట వాళ్ళ పని ఏంటి అంటే, రోజు ఆ రాణుల కాళ్ళు కడగడం, ఆ పిల్లల ముడి దొడడం, ఆ రాజులకు సపర్యలు చేయడము, ఉదయం లేచి సాయంత్రం వరకు రాజు రాణి పని చేసి 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 సాయంత్రానికి ఇంటికి పోయి తన కాళ్ళు చూసుకొని ఏడ్చేవాళ్ళట. కారణం ఏంటి అంటే, మంది కాళ్ళు కడిగి తన కాళ్ళను కడుక్కునే టైమే దొరకకపోయేది. ఇవాళ మన జర్నలిస్టుల పరిస్థితి కూడా అట్లా ఉన్నది. మనం ప్రజల కొరకు ఎక్కడో మీటింగ్ జరుగుతుంది అంటే ఆ పార్టీ వాళ్ళు కానీ ఆ ప్రభుత్వం వాళ్ళు కానీ మనకు మీటింగ్ కొరకు వాహనాన్ని అరేంజ్ చేస్తారా లేదా కూడా మనం చూసుకోం. మన బైకులు వేసుకొని వెళ్ళిపోతుంటాం, మధ్యలో వెళ్ళిన తర్వాత పెట్రోల్ అయిపోతుంది. అప్పుడు ఆ కథ, ఆ పరేషాని, అటు అసైన్మెంట్ ఇచ్చిన పత్రికా యాజమాన్యమో పెట్రోల్కి డబ్బులు ఇవ్వదు. పోనీ పిలిచిండ్రు కదా, ఈయనకి రావడానికి ఇంత కన్వీనియన్స్ అన్న ముందు ఇవ్వాలనే ఇంకిత జ్ఞానం కూడా ఆర్గనైజర్స్కి ఉండదు. కనుక మన కష్టాలు ఎప్పటి వరకైతే అడగంది అమ్మ కూడా అన్నం పెట్టదు అనేది ఒక సామెత ఉంది. మిత్రులారా, దీంట్లో ఒక డిక్లరేషను ఇవ్వడం జరుగుతుంది. ఆ డిక్లరేషన్ ఏంటి అంటే, నాకు సొంత గృహము లేదు, మా హైదరాబాద్ మా సొసైటీ పరిధిలో నాకు కానీ నా కుటుంబానికి కానీ సొంత గృహము లేదు అనేది ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. నాకు సోమన్న గారు కానీ మన శ్రీనివాస్ గారు కానీ మరి ఇంకోసారి ఎప్పుడైనా అంతర్గత సమావేశంలో పిలిస్తే నేను చట్టబద్ధంగా, ఇప్పుడు మనం అనేక అర్జీలు ఇస్తూ ఉంటాం, అనేక అర్జీలు వేరు, దీనికి ఒక ప్రొఫార్మా రూపంలో, ఇప్పుడు ప్రొఫార్మా రూపం అంటే ఏంది, ఇప్పుడు సొసైటీ ఉంది, ఇది 2008 నుంచి నడుస్తుంది. 2008 నుంచి వాళ్ళటి వరకు క్రమం తప్పకుండా యాన్యువల్ జర్నల్ బాడీ జరగాలి. ఈ యాన్యువల్ జర్నల్ బాడీకి సంబంధించినటువంటి ఆడిటింగ్ రిపోర్టు
జూన్ లోపల ప్రభుత్వానికి సమర్పించాలి. ఈ రకంగా క్రమంగా ఆడిట్ రిపోర్ట్ సమర్పిస్తున్న ఏ సొసైటీకి అయినా చట్టబద్ధంగా, ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా ప్రభుత్వంతో నెగోషియేట్ చేసేటటువంటి అధికారం కలిగి ఉంటుంది. సో మిత్రులారా, నేను జనరల్ బాడీలో ఎక్కువ నేను చెప్పడం అంత సబబు కాదనుకుంటున్నా. మీకు కావలసినటువంటి శాస్త్రీయ సాంకేతికంగా ఒక కోఆపరేటివ్ సొసైటీ ద్వారా మనం హౌ వీ కెన్ అక్వైర్ ల్యాండ్ ఫ్రమ్ ది గవర్నమెంట్. I will show you the ways and I will assist you till you will have a home, house and home in it. ఒక గృహము, ఆ గృహములో మీ నివాసం ఉండే వరకు నేనుగా, మిత్రుడిగా, మీ సలహాదారుడిగా, మీ శ్రేయోభిలాషిగా ఎప్పుడు సోమన గారు ఎప్పుడు ఫోన్ చేసినా నేను ఇంతవరకు అవాయిడ్ చేయలే. ఆ రాత్రి 12 గంటలు కానీ ఏం సమస్య వచ్చిందో అని చెప్పేసి నేను చెప్తా ఉంటా. సో మిత్రులారా, నేను మీ అందరికీ ఒక ఆత్మీయ మిత్రుడిగా, స్వయంగా నేను ఒక జర్నలిస్ట్నే కాబట్టి మీ అందరికీ తెలియజేసేది ఏంటి అంటే, కోఆపరేటివ్ సొసైటీ ఎప్పుడు మిమ్మల్ని పిలిచినా అప్పుడు ఖచ్చితంగా రండి, ఆ సమావేశంలో పాల్గొనండి. జర్నల్ బాడీస్ 2 రకాలు ఉంటాయి. ఒకటి యాన్యువల్ జర్నల్ బాడీ, 2 స్పెషల్ జర్నల్ బాడీ ఉంటుంది. స్పెషల్ జర్నల్ బాడీ ఒక ప్రత్యేకమైనటువంటి తీర్మానం చేసుకోవాలి అన్నప్పుడు ఆ స్పెషల్ జర్నల్ బాడీ 15 రోజుల ముందు కనీస నోటీస్తోని ఆ జర్నల్ బాడీ పిలవడం జరుగుతుంది. ఆ ప్రత్యేకమైనటువంటి ఒకటే సింగిల్ ఎజెండా పాస్ చేయడము, థ్యాంక్స్ టు ద చైర్ అనడము, బస్ కన్క్లూడ్ అయింది అని రాసుకోవడము. అది తీసుకెళ్ళి 15 రోజుల లోపల మనం తీసుకున్న ఏ నిర్ణయమైనా అది ప్రభుత్వానికి ఫైలింగ్ చేయాల్సిన బాధ్యత సొసైటీ యొక్క వర్కింగ్ అంటే ఎవరైతే ఎగ్జిక్యూటివ్ బాడీ ఉందో వాళ్ళ మీద ఉంటుంది. సో మిత్రులారా, మన కళ ఒకటి, గృహము అనేది అది ఒక స్వర్గసీమ, అది అందరికి కూడా లభ్యం కావాలని ఆ గృహాన్ని మన సహకార సంఘం ద్వారా ఆ గృహాలు మనం కేవలం చాలా సొసైటీస్ ఏం చేస్తున్నాయంటే ప్లాట్లు చేస్తున్నాయి, ప్లాట్లు ఇచ్చేసి వదిలేస్తున్నాయి. దానివల్ల ఏమవుతుంది అంటే సంఘ విద్రోహ శక్తులు ఒకప్పుడు కోఆపరేటివ్ సొసైటీస్ దానికి రావాలంటే గదులు ఉంకేవాళ్ళు, కానీ ఇప్పుడు అట్లా ఏం లేదు. కోఆపరేటివ్ సొసైటీ ల్యాండ్స్ని కూడా ఆక్యుపై చేసేస్తున్నారు. నేను నాకు తెలిసిన సంగతి చెప్తున్నా, ఒక కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించిన ల్యాండ్, ఆ ల్యాండ్ 15 ఎకరాలు ఇక్కడే బాలపూర్లో చేసిండ్రు. అది ఆ సంస్థ ఎప్పుడు బంద్ అయిపోయిందో తెలియదు, వాళ్ళు ఆడిట్ చేయలేదు, అది లైవ్లో లేదు. ఆ సొసైటీకి సంబంధించిన సభ్యులు అక్కడికి పోతే సంఘ విద్రోహ శక్తులు ఆ సభ్యుల్ని కొట్టంగా నాకు దృష్టికి వచ్చింది. ఇట్లా కొట్టి ఆ సభ్యులకు చెందినటువంటి భూముల్ని కూడా అన్యాక్రాంతం చేసుకున్నటువంటి సందర్భం వచ్చింది. దాన్ని పరిరక్షించుకోవడానికి మనం ఎక్కడైతే భూసేకరణ చేస్తామో తక్షణమే చిన్న గుడిసైనా సరే, ఒక రేకుల పెంకుటిల్లైనా సరే దాంట్లో మనము నివాసం ఏర్పాటు చేసుకోవాలి, దాంట్లో ఉండే ప్రయత్నం చేయాలి. దానికి కావలసినటువంటి టెక్నికల్ సూచనలు, సలహాలు, ఇప్పుడు ఎందుకంటే అందరం జర్నలిస్టుమే, అందరం కూడా ఫ్రీలాన్స్ వాళ్ళమే, ఎవరికి కూడా నెలసరి జీతం కూడా సరిగా వస్తుందో రాదో నాకైతే తెలియదు. కానీ ఇక్కడ మనకు కనీస వేతనం ఉన్నా నెలకు ఒక 5 నుంచి 10,000 రూపాయలు మనం తిరిగి చెల్లిస్తామన్నా ఇవాళ అనేక బ్యాంకులు కోఆపరేటివ్ బ్యాంకుకి లోన్, కోఆపరేటివ్ సొసైటీస్కి లోన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు హాకా ఉంది, కోఆపరేటివ్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ ఉంది. తర్వాత ఈ సర్వసభ్య సమావేశంలో నేను అధ్యక్షుల వారికి ఒక సలహా ఇవ్వదలుచుకున్నాను. ఈ కోఆపరేటివ్ మన ఏది గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీని తెలంగాణ కోఆపరేటివ్ ఫెడరేషన్లో మీరు కనుక నమోదు చేస్తే వాళ్ళు వారానికి 15 రోజులకు అక్కడ జరుగుతున్నటువంటి అప్ టు డేట్ అంటే డైలీ ఏం జరుగుతుంది, కోఆపరేటివ్ వ్యవస్థలో ఏం జరుగుతుంది, కోఆపరేటివ్ సొసైటీకి ఏ రకమైనటువంటి హక్కులు ఉన్నాయి, ఏ రకమైనటువంటి బాధ్యతలు ఉన్నాయి అని వాళ్ళు ఎప్పటికప్పటికి చేస్తారు. మనం కనుక డిపిఆర్, కరెక్ట్ డిపిఆర్ రాసుకొని ల్యాండ్ ఒక ఎలాంటి లిటిగేషన్ లేని ల్యాండ్ కానీ లేదా పూర్తి స్థాయి గవర్నమెంట్ ఆధీనంలో ఉన్న ల్యాండ్కి సంబంధించిన ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు తయారు చేసి మనం కోఆపరేటివ్ డిపార్ట్మెంట్కి ఇస్తే వాళ్ళే మనకి దారి చూపిస్తారు, అప్రూవల్స్ ఇస్తారు. కనుక ఇక్కడ మనకు ప్రధానంగా ఇక్కడ 2 డిపార్ట్మెంట్స్ ఉన్నాయండి. ఒకటి కోఆపరేటివ్ డిపార్ట్మెంటు, 2 రెవెన్యూ డిపార్ట్మెంట్. కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ఏమో సొసైటీగా మనకు సహకరిస్తారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు సంబంధించిన భూములు ఎక్కడ ఉన్నాయి ఆ భూములకు సంబంధించిన రికార్డ్స్ ఇస్తారు. ఆ రికార్డ్స్ పరంగా
ఒక అప్లికేషన్ ఇవ్వడము, ఎక్నాలెడ్జ్మెంట్ తీసుకొని దగ్గర పెట్టుకొని ఆ ఎక్నాలెడ్జ్మెంట్ తీసుకెళ్ళి సంబంధిత మినిస్టర్ గారిని కలవడం. అప్పుడు మినిస్టర్ల పని అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో మిత్రులారా, ఈ అవకాశాన్ని చాలా రోజుల నుంచి మా సోమన్న గారు చెప్పారు, అన్న మీరు ఖచ్చితంగా జనరల్ బాడీలో మీరు మాట్లాడాలన్నా, మీరు మాట్లాడితే మన వాళ్ళకి చాలా వరకు సమాచారం అందుతుంది అని చెప్పారు. మరి నేను మీకు మన సోమన్న గారు ఆశించినట్టుగా కనీస సమాచారం అన్నా నేను మీకు అందజేశానని భావించవచ్చా? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. షోయబుల్లా గాంధీ చాలా సీనియర్ జర్నలిస్టు. వారు సొసైటీల పట్ల పూర్తి అవగాహన ఉంది. అనేక సొసైటీలకు వారు అడ్వైజ్ ఇస్తూ ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తున్నారు కాబట్టి మన సొసైటీ కూడా ఇస్తుంటారు. షోయబుల్లా గాంధీ గారు అన్నట్టు మేము ప్రభుత్వాన్ని ఫస్ట్ ఫ్రీగా ఇవ్వమని అడిగాము. ఒకవేళ ఫ్రీగా ఇవ్వలేని పక్షంలో రూల్స్ ప్రకారంగా, చట్ట ప్రకారంగా, సొసైటీ యాక్ట్ ప్రకారంగా అయితే నామినల్ రేటు సపోజు ₹1,00,000 గజం ఉన్న కాడ అక్కడ 1,000-2,000 రూపాయల గజానికి అమ్ముకుంటున్నారు, కంపెనీలకు అమ్ముకుంటున్నారు, పెద్ద పెద్ద కంపెనీలకు గవర్నమెంట్. అదే రేటు ప్రకారంగా మాకు కూడా ఇస్తే ఆ నామినల్ రేట్ ఏదో మేము కట్టేస్తానికి కూడా రెడీగా ఉన్నాము. అదే తీర్మానం చేసి కూడా మేము గవర్నమెంట్కు ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం సార్. అదే తీర్మానం మనం జనరల్ బాడీ ద్వారా చేస్తాం. ముందు ఉచితంగా ఇవ్వాలని అడుగుదాం. ఎందుకంటే జర్నలిస్టులుగా ఇది ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీ కాదు, ఇంకోటి కాదు, ఓన్లీ జర్నలిస్టులు, సర్వీస్ చేసే జర్నలిస్టులు కాబట్టి మనకు ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నాము. అది సాధ్యం కాదు, రూల్ కాదు అంటే మాత్రం ఎప్పుడైనా గతంలో కూడా మన జూబ్లీస్కు సొసైటీకి ఉచితంగా ఏమి ఇవ్వలే, జవహర్లాల్ నెహ్రూకు ఉచితంగా ఇవ్వలే. నామినల్ రేటుకే, తక్కువ రేటుకు ఆ రేటు ప్రకారం ఇస్తే మనం కట్టుకోవడానికి కూడా ఏదో కష్టపడతాం కాబట్టి ఆ విధంగానే ఇవ్వాలని చెప్పి మనం అడుగుదాం. ఇంకొకటి, మనము కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే పెద్ద ఎత్తున మన సొసైటీ రికార్డ్స్ అన్ని చెక్ చేయడానికి వచ్చారు ఆఫీసర్లు. నాకు భయమైంది, ఇదేంది ఇన్నాళ్ళు అంటే ఎప్పుడో ఒకసారి చేసేవాళ్ళు, కానీ ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే మా ఇంటికి వచ్చి, మనకు ఆఫీస్ లేదండి, ఇప్పటి వరకు ఆఫీస్ లేదు. ఇదివరకు రిజిస్ట్రార్ ఆఫీస్ ఒకటి ఉండే, రిజిస్ట్రేషన్ ఆఫీసు అంబర్పేటలో ఉండేది, మా ఇల్లే అది కూడా. ఇప్పుడు అక్కడ లేదు ఆఫీసు. ఆ ఇంటి చుట్టూ తిరిగారట ఆఫీసర్లు అడ్రస్ కోసం, దొరకలేదు. నాకు ఫోన్ చేశారు, మీ ఆఫీస్ ఎక్కడ ఉందని. ఆఫీస్ అయితే ఇప్పుడు లేదు, నేను ఇల్లు మారినాను, మా ఇంట్లో ఉంది అన్నాను. ఇంట్లో ఉంటే ఎట్లా ఆఫీసు, మేము ఇన్స్పెక్షన్కి రావాలి కదా, మీ రికార్డ్స్ అనేది చూడాలి కదా, మేము ఆ ఇంటికి ఎట్లా వస్తాం అన్నాను. అంటే ఇంటికి రండి ప్లీజ్ దయచేసి, ఎందుకంటే ఆఫీస్ మాకు లేదు, మాకు ఆస్తులు లేవు, మాకు భూమి లేదు, సంపాదన లేదు మా సొసైటీకి, కాబట్టి ఆఫీస్ లేదు, ఇంటికి రండి అని చెప్పేసి వాళ్ళు వచ్చారు. అన్నీ చెక్ చేసి చూసారు, మన అన్నీ కరెక్టే ఉన్నాయి ఇప్పటి వరకు చూసుకొని వాళ్ళు రికార్డు రాసుకొని పోయారు. కాబట్టి నేను ఇంకో విషయం మీకు చెప్తున్నాను, జనరల్ బాడీ ద్వారా మనం ఒక ఆఫీస్ అంటూ మనకు ఉండాలి, చిన్న రూమ్ అయినా చాలు, ఆఫీస్ ఉండాలి. కాబట్టి ఏదో ఒక బోర్డు పెట్టి మన రికార్డ్స్ అన్నీ అందులో ఉంటే అప్పుడప్పుడు మన ఆఫీసర్స్ వచ్చి చెక్ చేస్తున్నారు. కాబట్టి మనకు ఆఫీస్ ఉండాలి. కాబట్టి వనస్థలిపురంలో నాదే ఆఫీస్ ఉంది, దానికి నామినల్ రెంట్ కొంత మీరు సొసైటీ నుంచి పే చేస్తే నేను ఇస్తాను సగం అలా అని చెప్పేసి మొన్న మన కార్యవర్గ సమావేశంలో డిసైడ్ చేశాం. దానికి అందరికీ మీరు అంగీకరిస్తే, దాన్ని యాక్సెప్ట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అట్లాగే మన సొసైటీ ద్వారా ఇప్పుడు సభ్యుల సంఖ్య అంటే కొంచెం పెంచుకోవడానికి అవకాశం ఉన్నది. 1000 మంది కూడా కాలేదు. సరే, ఇంకా కొంతమంది, చాలామంది పెద్ద పెద్ద పత్రికల నుంచి, టీవీ ఛానళ్ళ నుంచి ఫోన్లు చేస్తూ ఉన్నారు, సార్ మీ సొసైటీ సీనియారిటీ ఉంది, మీ సొసైటీలో మాకు ఎక్కడా సభ్యత్వం దొరకలేదు, మీ సొసైటీలో మేము జాయిన్ అవుతాం సార్ అని ఇప్పటికీ ఫోన్లు వస్తున్నాయి. అంటే నేను మొన్న కార్యవర్గంలో చర్చించుకున్నాము, ఒక్కసారి మెంబర్షిప్ కార్యక్రమం ఒక్కసారి ఓపెన్ చేసి, ఈ జనరల్ బాడీ ద్వారా నిర్ణయం చేసి ఒకసారి ఓపెన్ చేస్తే ఇంకా కొంతమంది చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకు కూడా అవకాశం ఇద్దామని చెప్పేసి అనుకున్నాము. దాన్ని కూడా మీరు అందరూ యాక్సెప్ట్ చేస్తే ఒక్కసారి మాత్రం సభ్యత్వం ఓపెన్ చేసి, అర్హులైన జర్నలిస్టులు ఇంకా కొంతమంది సీనియర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా మన సొసైటీలో చేర్చుకొని 1000 నుంచి ఇంకా 12, అంటే టోటల్ 1200 మంది వరకు కావడానికి అవకాశం ఉంది. మిగతా సొసైటీలలో కూడా 1200 దాకా ఉన్నారు. కాబట్టి ఆ అవకాశం మీరు అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తే దాన్ని కూడా సభ్యత్వం చేర్చుకునేందుకు త్వరలోనే ఒక డేట్ ప్రకటిస్తాం. వారం రోజుల 10 రోజుల లిమిట్ ఉంటుంది. ఆ 10 రోజులలో వారం రోజులలో గవర్నమెంట్ బ్యాంకులో డీడీ కట్టి మాత్రం
మనకు అన్ని అర్హతలు ఉన్న సర్టిఫికేట్ సబ్మిట్ చేసి సభ్యత్వం తీసుకోవచ్చు అని చెప్పి కోరుతున్నాను. దాన్ని కూడా జనరల్ బాడీ తరఫున మనం యాక్సెప్ట్ చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. మీరందరూ కూడా అంగీకరిస్తే చెప్పడం ద్వారా కొట్టచ్చు. తీర్మానం అంటే జనరల్ బాడీలో మనం ఎక్కువ తీర్మానాలు చేసుకునేది ఏమి ఉండదు. మనకు కావాల్సింది అవుట్ సైడ్స్, మన సొసైటీ నిర్వహణ ఏ విధంగా ఉండాలి, ఏదైనా బైలాస్లో మార్పులు చేర్పులు చేసుకునేది ఉంటే అది ఇక్కడ కాకుండా మీరు కార్యవర్గానికి బాధ్యతలు అప్పచెప్తే హక్కు అంటే చేసుకునే రైటు కార్యవర్గానికి కల్పిస్తూ మీరు ఆమోదిస్తే ఆ కార్యవర్గంలో చర్చించి 2-3 చిన్న మార్పులు ఏమైనా ఉంటే, ఎందుకంటే ఆఫీస్ చేంజ్ అయింది కదా, ఆఫీస్ చేంజ్ అయిందని చెప్పేసి మనం బైలాస్లో అమెండ్మెంట్ చేసుకొని అది గవర్నమెంట్ సబ్మిట్ చేయాలి. ఇలాంటి చిన్న అమెండ్మెంట్స్ ఉంటాయి కాబట్టి దాన్ని కూడా మీరు యాక్సెప్ట్ చేసి మన కార్యవర్గానికి అప్పచెప్పాలని చెప్పేసి కోరుకుంటున్నాను సార్. ఇంకొకటి, ఈ మిత్రులు ఇప్పుడు ఒక సీనియర్ జర్నలిస్టు పెద్ద మనిషి మన ఫస్ట్లో మెంబర్ అయ్యింది మన యూనియన్ సొసైటీలో, వారు కొంచెం చిన్న 2 విషయాలు మాట్లాడతారని చెప్పేసి పదే నాకు ఫోన్ చేస్తున్నారు. దయచేసి రంగయ్య నాయుడు గారు వచ్చి మీ ఒపీనియన్ చెప్పండి సార్. నమస్కారాలు. ఇంకా ఆపరేషన్ అయినందువల్ల నేను సక్రమంగా నడవలేకుండా ఉన్నాను ఇంకా, అందువల్ల మీరు కొంచెం క్షమించండి. నా పేరు రంగయ్య నాయుడు. నేను 50 ఏళ్ళుగా పైన పాత్రికేయ పథంలోనే ప్రయాణిస్తూ ఉన్నాను. అందువల్ల నాకు పాత్రికేయుల ఆర్థిక స్థితిగతుల గురించి బాగా తెలుసు. చాలామంది ఇళ్ల స్థలం ఇచ్చినా కూడా కొనుక్కోలేని స్థితిలో ఉన్నారు. గవర్నమెంట్ ఫిక్స్ చేసిన రేటుకు ఇస్తామో మేము చెల్లిస్తామో అనేసి చెప్తామో అనేసి సోమయ్య గారు కూడా చెప్తా ఉన్నారు. కానీ గవర్నమెంటు ఏ తరహా రేటు ఫిక్స్ చేయాలనే దానికి నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఇదివరకు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో పిడతల రంగారెడ్డి గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉండేవారు. అప్పుడు పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు కేటాయించినారు. కేటాయిస్తే వాళ్ళంతా కొంతమంది వెళ్ళి, సార్ మేము ఇళ్ల స్థలాలు ఇచ్చినా మేము గవర్నమెంట్ ఫిక్స్ చేసిన రేటుకు వాటిని కొనుగోలు చేయలేము, మేము కొనుగోలు చేసే శక్తి లేదు, అందువల్ల మాకు మీరు ఒక ఇదమితమైన మేము కొనుక్కునే పద్ధతిలో మాకు ఒక రేటు నిర్ణయించండి అని అంటే, ఆయన ఎంతో ఉదారంగా ఆ రోజు ఒక జీవో గవర్నమెంట్ నుంచి ఇష్యూ చేయించినారు. ఏమని, ఏ పాత్రికేయుడైనా ఎక్కడైనా కొనేదానికి హౌస్ సైట్ కొనేదానికి ₹1 స్క్వేర్ యార్డ్కి ఇవ్వాలా అని ఒక జీవో పాస్ చేసినారండి. ఈరోజు ₹1 కాకపోతే పోయింది. ఆ ₹1 అని ఫిక్స్ చేస్తే కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు. ఒక ₹10, ₹50 ఫిక్స్ చేయమనేసింది మనం కోరి అంత మాత్రం ఫిక్స్ చేయించుకొని మనం అందరూ చిన్నవాడి దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ స్థలం కొనుగోలు చేసుకునే స్థాయిలో ఉండాలనేసి నేను కోరుకుంటూ రంగయ్య గారికి, వారు చాలా సీనియర్ జర్నలిస్టు, పెద్ద మనిషి అయ్యారు. ఇంతవరకు వారికి అవుట్ సైడ్ లేదు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు ఇప్పుడు తెలుస్తుంది, మన ఈ సొసైటీ పెట్టిన తర్వాత ఇలాంటి వాళ్ళు బయటకు వచ్చారు. మరి ఇన్ని రోజుల నుంచి ఆ సొసైటీలలో మెంబర్షిప్ కాలేరు. ఎందుకు ప్లాట్ తీసుకోలేదంటే అప్పటి పరిస్థితులు వేరు. మేమే వద్దనుకున్నాం, కొన్ని ఎక్కడో చెట్లలో రాళ్ళల్లో ఇస్తుంటే మేము వద్దనుకున్నాం, లెక్క చేయలేదు. కానీ తర్వాత అవకాశం రాలేదు, సొసైటీలో మేము మెంబర్లో కాలేదు అని చెప్పుకుంటూ రిటైర్డ్ అయ్యి కూడా ఇల్లు స్థలం లేక చాలామంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మనం సార్ చెప్పినట్టు మనము నామినల్ రేటుకు ₹1 గజం ఇస్తుందా, లేకపోతే ₹1000 ఎకరం ఇస్తుందా గవర్నమెంట్, అదే సర్వీస్ ఛార్జ్ అంటారు. అది చట్ట ప్రకారంగా చేయాల్సిందే. దానికి కూడా మనం రెడీగా ఉన్నామని చెప్తున్నాం. అదే తీర్మానం చేసి మనం గవర్నమెంట్ సబ్మిట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. కాబట్టి ఇది కంపల్సరీ చేస్తాం సార్. ఇప్పుడు మా మిత్రులు కొంతమంది అడిగారు, ఈ సొసైటీలో ఆఫీస్ బేరర్స్ ఎవరెవరు ఏంటో తెలియదు అంటారు. కొంతమంది చాలామంది మెంబర్లు కొత్త వాళ్ళు వచ్చారు. కాబట్టి ఇప్పుడు నేనైతే మీకు తెలిసి ఉంటాను, అధ్యక్షుడిగా నేనున్నాను. తర్వాత సెక్రటరీగా బొల్లం సింగ్ గారు ఆంధ్రజ్యోతి, వారు కూడా 30 ఏళ్ళ పైన ఇప్పుడు సర్వీస్ చేస్తున్నారు. ఇప్పుడు వీరేశం గారు సాక్షిలో ఉన్నారు, ఆయన మన డైరెక్టరు. ఇంకో భాస్కర్ రెడ్డి గారు
ఆయన డైరెక్టరు, ముగ్గురు ఇప్పుడు వీరు ట్రెజరర్ మన రామచంద్ర గారు సాక్షి రిపోర్టరు, తర్వాత ఆనందం గారు అంటే సలహాదారులు మనకు వీరు సలహాదారులు ఉన్నారు. ఇప్పుడు ఇంకా ముగ్గురు మన డైరెక్టర్లు అంటే వైస్ ప్రెసిడెంట్ నరసింహరావు ఈనాడు అతను చనిపోయాడు. తర్వాత సూర్యప్రకాష్ గారు డైరెక్టర్ ఉండే ఆయన ఛానల్ ఆయన కూడా చనిపోవడం జరిగింది. జంగయ్య గారు డైరెక్టర్గా ఉండేవారు రానట్టున్నాడు. జంగయ్య గారు ఉన్నాడు. తర్వాత ఇంకొక క్యాండిడేట్ పేరు సిక్ అయి ఉన్నాడు, మొత్తం బెడ్ మీద ఉన్నాడు. ఇప్పుడు వారైతే అప్పుడప్పుడు మెల్లగా ఫోన్ చేస్తుంటాడు, సార్ మన సొసైటీ ఎంతవరకు వచ్చింది సార్, కనీసం నేను బతుకున్నంత వరకన్నా నాకు ప్లాట్ వస్తుందా సార్ చూసుకుంటానని అంటుంటాడు. ఆ మంచం మీద పండుకొని నాకు చాలా బాధ అనిపిస్తుంది. అరే ప్రభుత్వం 10 ఏళ్ళు అనవసరంగా మనకు ఎక్కడో ఒక స్థలం ఇస్తే ఈ పాటికి కనీసం ఓ 50-60 పర్సెంటేజ్ 70% మెంబర్స్ కన్నా వెళ్ళిపోయేవాళ్ళు. ఈ గవర్నమెంట్ వచ్చినాక మిగతా వాళ్ళకి చేస్తుంటే ఈ 10 ఏళ్ళు మనల్ని మోసం చేసింది గవర్నమెంట్ అని చెప్పి చాలా కోపం వస్తుంటే బాధ అవుతుంటుంది. అందుకే ఇప్పుడైనా మనము ఒక రూల్స్ ప్రకారంగా ఈ గవర్నమెంట్ని మనం నామినల్ రేట్ కన్నా ఇవ్వమని చెప్పేసి అడిగి ఈసారి ఖచ్చితంగా ప్లాట్లు సాధించుకోవడానికి మనం అందరం కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇంకెవరైనా 60 ఎకరాలు కూడా 11 లక్షలకు ఇచ్చిండ్రు. మొత్తం 60 ఎకరాలకు 11 లక్షలకు ఇచ్చారు. అంటే అది మనం ప్లాట్లు పంచుకున్నప్పుడు కొద్దిగా తగ్గుతుంది, అది మనం కట్టుకోవచ్చు. एक सेकंड हमारे मीडिया के साथ हमारे भाई हैं और उर्दू अखबारों के भी और उर्दू के जितने भी है तमाम, उनको भी अपनी तरफ से कमेटी के तरफ से फिर एक बार मुबारक की बात डाल रहा हूँ और वेलकम कर रहा हूँ. और आपके मन में जो भी है सजेशंस देना है सोसाइटी को, बिल्कुल इत्मीनान से दे सकते. आपका नाम और जो बोलना है साफ सीधा कह दीजिए. थैंक यू वेरी मच. हेलो, सबसे पहले मैं अपना परिचय दूंगा. मैं मोहम्मद यूसुफुद्दीन खादरी सीनियर जर्नलिस्ट हूँ. ये जर्नलिस्ट लाइन में मुझे 50 साल हो गए साहब. 50 इयर्स मैं जर्नलिस्ट लाइन में काम कर रहा हूँ और अभी तक भी काम कर रहा हूँ. मेरा एज इस वक्त 71 इयर्स है. 50 साल से मैं इस जर्नलिस्ट लाइन में हूँ. मैं कई एसोसिएशंस में मेंबर हूँ. अभी मुझे सार्क जर्नलिस्ट कॉन्फ्रेंस में जर्नलिस्ट फोरम बोल के 7 कंट्रीज का मुझे तेलंगाना स्टेट का कन्वीनर बनाया गया है. और एक बात बताना चाह रहा हूँ साहब, मैं सोमैया साहब को बहुत जमाने से जानता हूँ. सोमैया साहब से कभी मैं मुलाकात करते रहता हूँ. मैं 2 अखबार का एडिटर हूँ, एक चैनल का डायरेक्टर हूँ. लेकिन साहब मैं पब्लिक के सामने, लोगों के सामने आके मैं अपना परिचय नहीं देता हूँ. लेकिन अभी आप तमाम मेरे भाई जर्नलिस्ट भाई यहाँ पर बैठे हुए हैं. मैं अपना परिचय इसलिए देना हूँ साहब कि आप लोग भी मुझे जान सके, कि पहचान सके कि मैं किस तरह से काम कर रहा हूँ. मैं फर्स्ट 2007 में स्मॉल उर्दू न्यूज़पेपर फेडरेशन का मैंने फाउंडेशन रखा है. उसका मैं प्रेसिडेंट था. मिनिस्टर से लेके जितने भी मिनिस्टर्स थे यहाँ पर अपने जर्नलिस्ट भाइयों के लिए मैं उनसे मिलके उनके लिए काम करा. यहाँ तक के लिए सेंट्रल गवर्नमेंट तक भी जाकर हमारे जर्नलिस्ट भाइयों के लिए मैंने काम किया. और तकरीबन काफी लोग फायदा उठा चुके हैं साहब. मैं उर्दू में बात कर रहा हूँ, आप तमाम लोगों को समझ में आ रहा नहीं आ रहा ये तो मुझे पता नहीं साहब, क्योंकि मुझे तेलुगु इतनी अच्छी नहीं आती, तो इसलिए मैं उर्दू में बात कर रहा हूँ. तो मेरे भाई, मैं जर्नलिस्ट भाइयों के लिए बहुत सा काम किया हूँ. लेकिन मुझे बहुत खुशी है कि मेरे भाई सोमैया साहब जो हमारे लिए जो इतने लोगों को मेंबरशिप बनाए और सब लोगों के लिए एक जमीन के लिए एक डबल बेडरूम मिल गया तो भी बेहतर है. हम तमाम जर्नलिस्टों के लिए ये बहुत बड़ा अच्छा काम कर रहे हैं. मैं तमाम जर्नलिस्ट भाइयों से एक रिक्वेस्ट करता हूं, गुजारिश करता हूं कि इनके साथ जुड़े रहिए. अपने जितने जर्नलिस्ट भाइयां हैं, जितने भी रिपोर्टर्स हैं, उन सब मिलके ये साहब के साथ मिलके, मैं भी देखिए मेरी भी खुद एक एसोसिएशन है तेलंगाना स्मॉल एंड मीडियम न्यूज़पेपर फेडरेशन का मैं प्रेसिडेंट हूं. और एक मैं स्मॉल उर्दू न्यूज़पेपर फेडरेशन जर्नलिस्ट हाउसिंग कोऑपरेटिव सोसाइटी का मैं भी प्रेसिडेंट हूं. लेकिन इसके बावजूद भी मैं सोमैया साहब से बहुत मुतासिर होकर मैं सोमैया साहब से जुड़ के, मेरे पास भी अभी सखत 52 मेंबर्स है. मैं ये सोच रहा हूं कि वो 52 मेंबर्स भी आपके हाउसिंग ग्रेटर हैदराबाद
हाउसिंग सोसाइटी में जम होके मिलके सब मिलके हम एकजुट होके एक प्लेटफॉर्म पे बैठ के हम लोग मिलके काम करेंगे। मैं सोच रहा हूँ इस बारे में मैं पर्सनली मैं सोमैया साहब से बात करूंगा, क्योंकि अभी इस वक्त बात करने का वो नहीं है। मैं जरूर मिलूंगा और मिलके बात करूंगा। 52 लोग हमारे मेंबर है साहब। मैं भी ऑलरेडी अल्लम नारायण साहब को भी लेटर 2-3 को दिया, सीएम साहब को भी दिया, केटीआर साहब को भी दिया, लेकिन वो लोग कुछ भी नहीं करे। 10 साल तक हमको बेवकूफ बनाते रहे केसीआर साहब। जर्नलिस्टों के बारे में कभी नहीं सोचे। आज हुकूमत देख ली है, ऐसे हुकूमतें मेरे सामने कई आए और कई सरकारें चली गई, लेकिन ये 10 साल से जब केसीआर साहब ने हमको बेवकूफ बनाया, खाली हमको एक आश्वासन देते रहा कि भाई हम करेंगे जर्नलिस्टों का फायदा पहुंचाएंगे, लेकिन ये लोग कुछ भी नहीं कर सके। हमें बहुत अफसोस हुआ कि हमें एक 10 साल तक एक ऐसा बदनसीब चीफ मिनिस्टर हम जर्नलिस्टों को मिला। लेकिन आज कांग्रेस की गवर्नमेंट है, हमें बहुत खुशी है। रेवंत रेड्डी साहब से हमने मुलाकात किया, उनसे बात किया तो उन्होंने बोले भाई सबसे पहले 100 दिन हो जाने दीजिए, 100 डेज के अंदर मैं जर्नलिस्टों के जितने भी प्रोग्राम है, जितने भी प्रॉब्लम्स है, मैं उसको खत्म करूंगा, बराबर पूरा करूंगा बोल के वादा किया गया है। मैं समझता हूं गवर्नमेंट कांग्रेस गवर्नमेंट हमें बराबर इसमें हमें सपोर्ट करेंगी। हम जर्नलिस्टों के साथ इंसाफ से पेश आएंगी। मैं ये आप तमाम लोगों को ये बताना चाहता हूं साहब कि सोमैया साहब की बात से मैं बहुत मुतासिर होकर मैं उनके साथ जुड़ गया। हालांकि मेरा खुद एक एसोसिएशन है, मेरा खुद एक हाउसिंग सोसाइटी है और मैं हर साल उसको अपडेट करता हूं। अपडेट है मेरे पास, पूरा हर चीज है मेरे पास। उसके बावजूद भी मैं सोमैया साहब से मिलके इंशाअल्लाह हम तमाम लोगों के लिए मिलके काम करेंगे। मैं 50 साल तक इस जर्नलिस्ट लाइन में हूं साहब। आप लोगों को ये बताना चाहता था। मैं बहुत बहुत शुक्रिया। मैं सोमैया साहब और पूरे हमारे सीनियर जर्नलिस्ट जो बैठे हैं, मैं उनका भी बहुत बहुत शुक्रिया करता हूं कि मुझे भी कुछ बोलने का मौका दिया आप लोगों ने। बहुत बहुत शुक्रिया, धन्यवाद। వారు కూడా చాలా ప్రయత్నాలు చేశారు, అవుట్ సైడ్స్ కోసం రాలేదు. చేస్తే ఏముంది, పోరాటం చేయలేము. ఏదో రకంగా మనం సాధిద్దాము. మీలాంటి వాళ్ళు దయచేసి ఎక్కడైనా మంత్రుల దగ్గర కానీ సీఎం ప్రెస్ మీట్ పోయినప్పుడు మన దాంట్లో ఉన్న సీనియర్లంతా కూడా మన సొసైటీ గురించి చెప్పి మన సొసైటీకి ల్యాండ్ ఇవ్వాలని చెప్పేసి మీరందరూ కూడా కోరాలని చెప్పి కోరుకుంటున్నాను. మాట్లాడండి సార్. సభకు నమస్కారం. ముందుగా నేను మైక్ పట్టుకొని మాట్లాడదాం అనుకున్నది సోమయ్య గారిని అభినందించేందుకు. ఒక పాత్రికేయుడిగా ఈనాడు పత్రిక ప్రారంభించినప్పుడు నేను పశ్చిమ గోదావరిలో ఉన్నాను. మా సర్క్యులేషన్ తూర్పుగోదావరి వరకేనండి. అప్పుడే మేము పశ్చిమ గోదావరి ప్రపోజ్ చేయట్లేదన్నారు. అయినా సరే నేను రోజు కాకినాడ వెళ్ళి పేపర్ తెచ్చుకుని తాడేపల్లిగూడెంలో డిస్ట్రిబ్యూట్ చేసేవాడిని. ఏజెంట్ కమ్ కరస్పాండెంట్గా ఎంటర్ అయ్యాను. బహుశా అది 72 అనుకుంటాను. ఆ తర్వాత 10 ఏళ్ళు డైలీ ఫీల్డ్లోకి ఎంటర్ అయిన తర్వాత 82లో నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ అని ఒకటి పెట్టారు. కోడిగుడ్లు రేట్లు రోజు పేపర్లో వేయడం. ఏమిటి ఈ సంఘం, ఈ కథ కమామేషు అని వాళ్ళని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. వాళ్ళు చేసినటువంటి పని అవేళ మొదలుపెట్టింది ఇంకా కొనసాగుతుంది. గోల్డ్ రేటు ఏ కాలమ్స్లో వేస్తారో అదే కాలమ్స్లో కోడిగుడ్లు రేటు కూడా వేయడం అనేది మొదలైంది. దాన్ని చూసి నేను ఇన్స్పైర్ అయ్యి కొక్కరొక్కో అనే పత్రిక పెట్టాను. కేవలం పౌల్ట్రీ కోసమే, పౌల్ట్రీ గురించి రాయడానికి అని. అయితే నన్ను చిన్న పత్రికల విభాగంలో ఉంటారు మీరు, మిమ్మల్ని సభ్యులుగా తీసుకోమన్నారు వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ వాళ్ళు. వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అని పేరు పెట్టడంలోనే ఎంత లిటిగేషన్ ఉందో చూడండి. మహాసముద్రంలో ఒక బిందువు పాత్రికేయుడు అనేవాడు. పాత్రికేయుడు కేవలం రాసినంత మాత్రాన అది ప్రపంచాన్ని ఆ రాతలు వెలుగు చూడవు. వెనక అది సేకరించే పత్రిక ఉండాలి, దానికి ఒక ప్రచురణ సంస్థ ఉండాలి. ఆ ప్రచురణ సంస్థ వేరే ఆశయాలకి ఆదర్శాలకి అమ్ముడుపోకుండా నడుస్తూ ఉండాలి. అటువంటివి ఈ రోజుల్లో లేవని అనుకుంటున్నాను. ఏదైనా నేను ఇండిపెండెంట్గా ఉండాలి అని మొదలుపెట్టిన దాంట్లో నాకు పాత్రికేయ సంఘంలో స్థానం దొరకలే. అయినా నేనేం చింతించలే. జవహర్లాల్ సొసైటీ అని ఏర్పాటు చేసినప్పుడు
వాళ్ళు నాకేం చెప్పారంటే చిన్న పత్రికలన్నిటికీ ఒక సంఘం ఉందండి, మీరు ఆ సంఘంలో చేరండి, మీ అప్లికేషన్ వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారు అన్నారు. సరే అండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళల్లో కూడా 2-3 అసోసియేషన్లు వచ్చాయి. ఒకళ్ళు 500 కట్టించుకున్నారు, ఒక 1000 కట్టించుకున్నారు. అయితే ఏ రకమైనటువంటి షరతులు లేకుండా నేను జర్నలిస్టు, నాకు RNE సర్టిఫికెట్ ఉంది. ఇప్పుడు ఒక ఈనాడో, ఒక టైమ్స్ ఆఫ్ ఇండియా, ఒక ఇండియన్ ఎక్స్ప్రెస్ దేశంలో ప్రారంభించేటప్పుడు ఏ రకమైనటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయో నాలాగా 4 పేజీల పత్రిక నేను ఆ రోజుల్లో జింక్ లెటర్స్ కోసమని అచ్చులు కొని నేనే స్వయంగా కంపోజ్ చేసుకొని ట్రెడిల్ మీద ప్రింట్ చేసేవాడిని. ఆ పత్రిక కూడా అదే నిబంధనలు, అదే రూల్స్, అదే యాక్టు, అదే చట్టం కింద నాకు నెంబర్ అలాట్ చేశారు, వాళ్ళకి అలాట్ చేసినట్టుగానే. అయితే నేను జర్నలిస్ట్ని కాలేకపోయాను. ఈ సంఘాలలో నాకెవరూ సభ్యత్వం ఇవ్వలేదు. కానీ సోమయ్య గారు మాకు సభ్యత్వం ఇచ్చారు. చప్పట్లు కొట్టాలి, అందరూ జోరుగా చప్పట్లు కొట్టాలి. 2018లోనే నేను మెంబర్ అయ్యాను. ఈ సంఘం 2008లోనే ప్రారంభమైందని తెలుసుకొని చాలా సంతోషించాను. మన కృషికి తగిన ఫలితం ఎప్పటికోప్పటికీ వస్తుంది అని నమ్మేవాడిని నేను. లేకపోతే ఒక 4 పేజీల పత్రిక, అది కూడా కోళ్లకు సంబంధించింది మొదలుపెట్టి నా సంవత్సరం కన్నా 10 రూపాయలు, ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ 100 రూపాయలని మొదలుపెట్టి ఆ పత్రిక 40 ఏళ్ళుగా నడుపుకుంటూ వస్తున్నాను. ఇప్పటికీ అదే పత్రిక నడుపుతున్నాను నేను. అయితే అది నా జీవన యానం అయిపోయింది, జీవితం అయిపోయింది. అందులో నడవడానికి ఏ ఒడిదుడుకులు లేకుండా జయప్రదంగా నేను నిర్వహిస్తూ వస్తున్నాను. 2 ఆడపిల్లలను కన్నాను, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేశాను. ఒకటి అమెరికా పంపించాను, ఒకళ్ళు ఇండియాలోనే ఉన్నారు. ఒక ఆవిడ ఫిజియోథెరపీ డాక్టరు, ఒక ఆవిడ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దెమ్. నా లైఫ్ అయితే నేను చెప్పదలుచుకున్నది ఒకటే మాట, ఇక్కడ ఏ షరతులు లేకుండా పాత్రికేయుడు అనేవాడికి వాడు పీల్చుకునేటువంటి స్వేచ్ఛ వాయువులు పీల్చుకోవడానికి వీలుగా సభ్యత్వం ఇచ్చినటువంటి ఈ సంఘానికి అభినందనలు తెలియజేస్తూ వారి కృషి ఫలించాలని, వారి ద్వారా వారు అనుకున్నటువంటి లక్ష్య సిద్ధి జరగాలని, లక్ష్య సిద్ధి కోసం అని చెప్పేసి వారికి భగవంతుని తరఫున ప్రార్థిస్తూ మీ అందరినీ కూడా అదే రకంగా వారి లక్ష్యం దిశగా వారిని మనం సపోర్ట్ చేస్తూ ప్రయాణిద్దామని సెలవు తీసుకుంటున్నాను. పేరు మా నాన్నగారి పేరు ఒకటే అవడం వల్ల నేను డిఫరెంట్గా ఉండాలని MN రావు అని పెట్టుకున్నాను. మారేమండ నరసింహరావు. మా పాత్రికేయులు, మా సోదరులు ఇరువురు కూడా పాత్రికేయులే. అంచేత వాళ్ళు ఈనాడు డెక్కన్ క్రానికల్ అన్నిట్లో చేశారు. ఈ వేదికని అభినందించడానికి, ఈ సంస్థని అభినందించడానికి ఈ అవకాశాన్ని తీసుకుంటున్నాను తప్ప స్వోత్కర్ష కాదు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. 2008లో మెంబర్షిప్ కావాలని చెప్పి అప్లికేషన్ ఇచ్చారండి. దానికి ఒక కొకరోకో అనే ఒక పత్రిక పెట్టాడు. ఈ కొకరోకో ఏంటి, ఏం పత్రిక, నేనే పరిచానండి. అసలు ఈ పత్రిక ఏంటి అని చూస్తే మొత్తం పౌల్ట్రీ గురించి స్టోరీస్ ఉన్నాయి, అలా వార్తలు రాశారు. కానీ ఆ పత్రికకు ఇవ్వాలా వద్దా అనేది నాకు డౌట్ వచ్చింది. కానీ వారి సీనియారిటీ చూస్తే మాత్రం చాలా ఉంది వెనుక బ్యాక్గ్రౌండ్. ఆయన ఎన్నేళ్ళుగా జర్నలిస్టుగా వేరే వేరే పత్రికల్లో పనిచేస్తూ అవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇదంతా ఇది పత్రికను పక్క పెట్టి ఆయన సీనియారిటీని బట్టి వారికి 2008లో మెంబర్షిప్ ఇచ్చాం. అంటే ఇలాంటి జర్నలిస్టులు చాలామంది ఉన్నారు. ఇవాళ సొంత పత్రిక పెట్టుకుంటారు, చిన్న పత్రిక పెట్టుకుంటారు. కానీ ఆయన ఎన్నేళ్ళ నుంచి పనిచేస్తున్నాడు, 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి ఒక జర్నలిస్టుగా పనిచేస్తూ ఇవాళ చిన్న పత్రిక పెట్టుకున్నంత మాత్రాన అతను జర్నలిస్ట్ కాదని చెప్పేసి తోసేస్తున్నాయి సంఘాలు, సొసైటీలు, మిగతా సొసైటీలు. అది తప్పు. ఆయన జీవిత లక్ష్యం ఏంటి, జర్నలిస్టు. నేను ఏదో జర్నలిస్టుగా నా సమాచారం ప్రజల్లోకి పోవాలని చెప్పి వృత్తిని నమ్ముకొని బతుకుతున్నాడు. ఆయనకు ఫ్లాట్ రావాలనో వద్దా, ప్రభుత్వ స్కీములు రావాలనో వద్దా, మనం ఆలోచించాలి, మన సంఘాలు ఆలోచించాలి. కాబట్టి అలాంటి వాళ్ళు మన సంఘంలో చాలామంది ఉన్నారు. ఇప్పుడు వాసిరాజ్ ప్రకాశం గారు మీకు అందరికి తెలిసే ఉంటాడు. ఫస్ట్ మెంబర్ ఆయన, నెంబర్ 1 మన సొసైటీలో. వారు చాలా సీనియర్ జర్నలిస్ట్ ఉండే, సినిమా జర్నలిస్ట్గా పనిచేసాడు, సినిమాలలో ఉన్నాడు. వాసిరాజ్ ప్రకాశం గారు ఉండే. ప్రయాగ రామకృష్ణ గారు రేడియోలలో మనకు వినిపిస్తుండే, వార్తలకి వస్తుండే.
ప్రయాగ రామకృష్ణ గారు, గుర్రంగొండ శ్రీకాంత్ గారు, వారు చనిపోయారు. వార్తాపత్రికలో ప్రిన్సిపాల్గా పనిచేసిండు ఆయన. ఇలాంటి జర్నలిస్టులు, సీనియర్ జర్నలిస్ట్ అంతా మన సొసైటీలో ఉన్నారు. మన సొసైటీకి ఎలా ల్యాండ్ రాదుగా? రావాలి, ఖచ్చితంగా రావాలి. వాళ్ళు చనిపోయిన వాళ్ళ మెంబర్లకు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లకు ఖచ్చితంగా ఆ ప్లాట్ దక్కాలని చెప్పేసి నా కోరిక. కాబట్టి మీరందరూ కూడా సీనియర్లు జూనియర్లు అనే తేడా లేకుండా సొసైటీ సభ్యులంతా కూడా సమానమే. నాది సొసైటీ, నాకు రైట్ ఉంది, నాకు ల్యాండ్ కావాలి, ప్లాట్ కావాలని చెప్పేసి మనతో పాటు అందరం కలిసి పనిచేద్దామని చెప్పేసి కోరుకుంటూ, ఇప్పుడు భాస్కర్ మాట్లాడతావా? ఈరోజు మనందరికీ ఒక శుభదినమే అనుకోవాలి. ఎందుకంటే చాలా కాలం తర్వాత మళ్ళీ అందరం ఐక్యతగా ఒక ఇంత పెద్ద వేదికగా ఒకటయ్యాము. ఈ వేదిక ద్వారా మనం ప్రభుత్వానికి మనకు సంబంధించిన ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఈ ఇళ్ల స్థలాల సమస్యల గురించి ఒక ప్రభావవంతంగా తెలియజేసే ప్రయత్నం జరిగింది. ఖచ్చితంగా ఇక ముందు కూడా ఈ ప్రయత్నం కొనసాగుతుంది. సోమన్న ఆధ్వర్యంలో మరియు రామచంద్రన్న మన కమిటీ సభ్యుల అందరి అండదండలతో ఇక ముందు కూడా ఈ కార్యక్రమాలు ఇట్లా కొనసాగుతూ ఉంటాయి. అండ్ మన ఈ స్వల్పకాలంలోనే మన సమస్యను పరిష్కరించుకోబోతున్నామని నాకు నమ్మకం కలుగుతున్నది. ఇప్పుడున్న కమిటీ ఆధ్వర్యంలో కానీ మీ అందరి అండదండలతో మన ప్రభుత్వం పైన ఎందుకంటే మనం అడుగుతున్నదేమి అన్యాయమైన కోరిక కాదు, అది ప్రభుత్వం తలుచుకుంటే ఒక చిటికెల పని. కానీ ఇన్ని సంవత్సరాలు ఓపిక పట్టినా ఇంకా మన సహనాన్ని పరీక్షిస్తూనే ఉన్నాయి. గత ప్రభుత్వం అయితే మనకు సంబంధించి కరెక్ట్ నడవాలి. మన సభ్యులు మొన్న ఐడి కార్డులు ఇచ్చాము చాలామందికి. ఐడి కార్డులో నేను 900 చిల్లర తయారు చేశాము. అందులో కొంతమంది ఫోటోలు మిస్ అయినాయి, కొన్ని ఏమో పేర్లు అవి తప్పులు వచ్చినాయి. సారీ, అవి మళ్ళీ కరెక్షన్ చేద్దాము. ఆ కార్డులు కూడా 700 కార్డులు తీసుకెళ్ళారు, ఇంకా 300 కార్డుల వరకు ఉన్నాయి. అవి ఇంకా 2 రోజులు 3 రోజులు ఇవ్వడానికి ఒక టైం పెట్టి ఇచ్చేసే కార్యక్రమం పెడతాం. అట్లాగే కొత్త సభ్యత్వం కూడా త్వరలో ప్రకటించి, డేట్ ప్రకటించి ఆ కొత్త సభ్యత్వం కూడా తీసుకొని త్వరలోనే క్లోజ్ చేసి ఆ సొసైటీని కంటిన్యూ చేయడానికి బొల్లం శ్రీనివాస్ గారు, అట్లాగే జర్నలిస్ట్ మ్యూచువల్లీ ఎయిడ్ కోఆపరేటివ్ సొసైటీ సర్వసభ సమావేశానికి విచ్చేసిన సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నేను ఫస్ట్ 92లో ఉదయంలో జాయిన్ అయ్యాను. ఉదయం బంద్ అయినాక వార్తలో ఫౌండర్గా ఉండి 10 ఏళ్ళు పనిచేశాను. తర్వాత ఆంధ్రజ్యోతిలో వచ్చి ఇప్పుడు 22 సంవత్సరాలు అవుతుందండి. అయితే జవహర్లాల్ నెహ్రూ సొసైటీ వాళ్ళు పార్ట్ టైం జర్నలిస్టులకు సభ్యత్వం అంటే మీకు అపాయింట్మెంట్ లెటర్ ఇస్తామని చెప్పి ఒక స్టాఫర్లకు ఇచ్చారు. పార్ట్ టైం రిపోర్టర్లకు ఎవరికి సిటీలో సభ్యత్వం ఇవ్వడానికి వాళ్ళు నిరాకరించారు. ఆ ఖచ్చితంగా మా మేనేజ్మెంట్ అడిగితే అప్పుడు మీ స్టాఫర్లు కాదు కాబట్టి మీకు లెటర్లు ఇవ్వమని చెప్పారు. ఆ కోపంతో నేను, సోమయ్య, మన నర్సయ్య, రామచంద్రన్న ఈ పాట అంటే మెయిన్ రిపోర్టర్లు అంటే సిటీలో ఉన్న అన్ని ఏళ్ళ ఒక సీనియర్ జర్నలిస్టులు కలిసి మేమందరం ఎట్లా మన పాట రిపోర్టర్ల కోసం ఎట్లా సొసైటీ పెట్టుకోవాలని ఖర్చుతోటి 2008 ఏప్రిల్ 10వ తేదీన ఈ సొసైటీని స్థాపించాం. అప్పుడు సభ్యత్వం చేస్తే ఫస్ట్ టైం 230 మెంబర్స్ సభ్యులు అయ్యారు. తర్వాత 2018లో చేస్తే 70 మంది వచ్చారు. మొన్న రీసెంట్లీ 2022లో మన సభ్యత్వం ఓపెన్ చేస్తే 600 మంది వచ్చారు. ఇప్పుడు 968 మెంబర్స్ వచ్చారు. ఈ మన మెంబర్లు ఉన్నారు. ప్రస్తుతానికి ఈరోజు జరిగిన ఈ సమావేశానికి మేటి 430 మెంబర్స్ వచ్చారు. చాలా సంతోషం. అంటే పార్ట్ టైం జర్నలిస్టులకు కూడా ఇల్లు స్థలాలు కావాలనే ఒక లక్ష్యంతోనే ఆ కసితోటి మేము ఈ సొసైటీ స్థాపించాము. మేము స్టార్టింగ్ తీసుకున్న మా పైనలో చాలామంది జర్నలిస్టులు మాతో కలిసి వచ్చారు. అది చిన్న మొక్క ఇప్పుడు పెద్ద వృక్షంగా మారింది. ఇప్పుడు ఇంకా సభ్యత్వం కావాలని చాలామంది కోరుతున్నారు. వారు కూడా అవకాశం ఇవ్వాలని ఇప్పుడు జనరల్ బాడీ చేసిన ప్రకారం మనం కొత్తగా ఇచ్చే ఆలోచన చేస్తున్నాము. అంటే గత ప్రభుత్వం 10 ఏళ్ళు మనకు ఇస్తానని ఇవ్వలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకం మనం ఈ ప్రభుత్వ హయాంలో ఎట్టి పరిస్థితుల్లో మనం ఇల్లు సాధించి తీరుతామనే ఒక నమ్మకంతో మేమందరం ముందుకు పోతున్నాము. దీనికి మీరందరూ సభ్యులు కూడా సహకరిస్తున్నారు. ఇదే సహకారాన్ని ఈ పాలక వర్గానికి ఇస్తూ మమ్మల్ని ముందు నడిపించాల్సి కోరుతున్నాము. ఈ సొసైటీ నడవాలంటే చాలా ఎన్నో కష్టాలు వచ్చినాయి, ఇబ్బంది వచ్చినాయి. అయినా సొసైటీ అధ్యక్షుడు మామిడి సోమయ్య ఈ ఆర్థికంగా మాకు ఆయన సొంత డబ్బులు పెట్టుకొని సొసైటీకి చాలా సహకరించారు. ఆఫీస్ లేకుండా సొంత ఆఫీస్, మా ఇంట్లో ఆఫీస్ పెట్టాడు. మీ పోయిన
మినిస్టర్ కలవాలన్నా ఎక్కడికి పోవాలన్నా కూడా తన సొంత జేబుల నుంచి సోమయ్య తన ఖర్చు పెట్టినందుకు ఈ సొసైటీ ఇంతకాలం ముందు నడుస్తుంది. అంటే మన సొసైటీ డబ్బులు ₹1 కూడా మనం వాడడానికి వీల్లేదు. అందరి సభ్యులై బ్యాంకులు మన ఎస్బీఐ చిక్కవెల్లి బ్యాంకులో దాదాపు 4-5 లక్షల డిపాజిట్లు ఉన్నాయి మన సొసైటీ. కాబట్టి ఇక ముందు కూడా చేసే మా కార్యక్రమాలన్నిటికీ మీరందరూ ఇదే సహకారాన్ని అన్ని విధాలా సహకరిస్తారని కోరుతున్నాం. థ్యాంక్ యూ. మన ఆఫీస్ బేరర్లు కానీ డైరెక్టర్లు అందరూ కూడా సహకరిస్తారు కాబట్టి ఇవాళ ఈ సొసైటీ ఈ స్థాయికి వచ్చింది. ఇప్పుడు చాలామంది ఈనాడు పత్రికలు పనిచేసే వాళ్ళు చాలామంది ఏ సొసైటీలో దాదాపు లేరు. ఎందుకు మరి వాళ్ళు యూనియన్లోకి రారు, సొసైటీ లేరు. కానీ ఇప్పుడు మన సొసైటీలకు వస్తున్నారు. వాళ్ళు కూడా చాలా మంది ఫోన్ చేసారు ఈ మధ్య, నిన్న మొన్న. ఇంకా ఉన్నాం సార్, మేము జాయిన్ అవుతాం సార్ సొసైటీలో, మాకు అవకాశం ఇవ్వండి, మాకు ఏమన్నా ప్లాట్ ఇప్పించండి అని. అంటే నేను అదే ఆలోచించాను. ఈనాడు కానీ సాక్షి వాళ్ళు, తర్వాత క్రానికల్ వాళ్ళు, రకంగా ఇలా పనిచేసే వాళ్ళు సీనియర్ జర్నలిస్టులే ఉన్నారు. వాళ్ళందరూ కూడా మెంబర్షిప్ లేదంటే మళ్ళీ ఇప్పుడు జనరల్ బాడీలో డిసైడ్ చేసి ఒక కట్ ఆఫ్ డేట్ పెడతాము, ఆ డేట్లో మీరు జాయిన్ కాండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఇంకొకటి మన డైరెక్టర్లకు కూడా చనిపోయిన 2-3 ఉన్నారు. వాళ్ళకు కూడా వాళ్ళని మనం జనరల్ బాడీ నుంచి ఆఫీస్ బేరర్లలో వాళ్ళని సభ్యులని అపాయింట్ చేసుకోవడానికి మనం జనరల్ బాడీ అవకాశం ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాను. మీరందరూ చప్పట్ల ద్వారా ఆ 2-3 ఉంటే, అంటే ఫుల్ ప్లేట్ ఉండాలి. 10 మంది మొత్తం ఆఫీస్ బేరర్లు డైరెక్టర్లు కలిపి 10 మంది ఉండాలి. కాబట్టి ఆ 10 మందితోటి ఈ సొసైటీ నడుస్తుంది. ఎందుకంటే అందరూ టైం ఇవ్వలేరు. సొసైటీ పని చేయడానికి అందరికీ టైం ఉండదు. జర్నలిస్టులకు చాలా బిజీ ఉంటుంది, టైం ఇవ్వలేరు. కాబట్టి టైం ఇచ్చే వాళ్ళని సొసైటీలో ఆఫీస్ బేరర్లను డైరెక్టర్లను పెట్టుకొని పనిచేస్తేనే ఈ సొసైటీ ముందుకు పోతుందని చెప్పేసి నా ఉద్దేశం. కాబట్టి మీ అందరికీ కూడా మరొకసారి సొసైటీ తరఫున, నా తరఫున ఈ సమావేశానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన సాక్షి రిపోర్టరు, మన సొసైటీ ట్రెజరర్ రామచంద్ర గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మాట్లాడుతూ ఓట్ ఆఫ్ థ్యాంక్స్. మన జనరల్ బాడీ మీటింగ్ దాదాపు 968 మంది ఇప్పటి వరకు మన దగ్గర సభ్యత్వం ఉంది. ఇప్పటి వరకు మనకు దాదాపు 250 మంది వరకు ఈరోజు సమావేశానికి హాజరయ్యారు. చాలా సంతోషం. ఇంకా ఒక 100 మంది వచ్చి ఉంటే బాగుండేది. అయినా కానీ చాలా సక్సెస్ అయింది. మేము ఇందాక మాట్లాడుకున్నట్లు 2008లో నేను సాక్షి ఓల్డ్ సిటీగా ఇన్ఛార్జిగా ఉన్నాను. సోమయ్య గారు అంబర్పేట ఇన్ఛార్జిగా ఉన్నారు సాక్షిలోనే. ఈనాడులో దివంగత నర్సింగన్న ఈనాడులో ఉండే నర్సింగరావు, అండ్ ఆంధ్రజ్యోతిలో మన సీనన్న. సో అందరము కలుసుకొని ఏకాభిప్రాయంతో ఈ లోకల్ రిపోర్టర్లని ఒక రకంగా చిన్న చూపు చూసే పరిస్థితులలో వేరే జవహర్లాల్ నెహ్రూ లాంటి సొసైటీ వాళ్ళు మెంబర్షిప్ ఇవ్వలేని పరిస్థితుల్లో అప్పుడు కూర్చొని ఆలోచించి మనం ఈ సొసైటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలా సక్సెస్ఫుల్గా మనం ఈ సొసైటీని 2008 నుంచి ఇప్పటి వరకు తీసుకొచ్చాం. మన దాంట్లో కూడా చాలామంది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు. ఇప్పుడే ఇందాకే దాదాపు 65+ ఉన్నవాళ్ళు కూడా స్టిల్ మన దాంట్లో ఉన్నారు. 65 ఏళ్లకు పైబడిన ఉన్నవాళ్ళు కూడా ఇప్పటికీ సొంత ఇల్లు, సొంత ప్లాట్ లేని పరిస్థితుల్లో కొనసాగుతున్న విషయం మనకు ఇప్పుడే చాలామంది వాళ్ళ మాటల్లో చెప్పడం జరిగింది. ఈ జనరల్ బాడీ మీటింగ్కి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలను కూడా పిలవడం జరిగింది. 2 మంత్రులు వస్తా అన్నారు. దాని గురించి వివరణ ఇవ్వడం జరిగింది. చివరి నిమిషంలో వాళ్ళు రాలేకపోయారు. కానీ మేము సెక్రటరియట్లో వాళ్ళని కలిసినప్పుడు సానుకూలంగా స్పందించారు. మాతోని ఒక 5-10 నిమిషాలు మాట్లాడారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే అప్పుడే నవీన్ మిట్టల్ గారు అక్కడే ఉన్నారు, కమిషనర్ గారు, సెక్రటరీ గారు. నవీన్ మిట్టల్ గారు ముందే మా మీద చాలా చక్కగా స్పందించారు. సీఎం గారు మీకు సానుకూలంగా ఉన్నారు, మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి,
ఆ రోజు నేను కూడా వస్తాను మీ సమావేశానికి అని చెప్పడం జరిగింది. సో అంత చక్కగా స్పందించినందుకు మనం కూడా ప్రభుత్వం పైన చాలా చక్కటి అభిప్రాయంతో ఉన్నాం. సీఎం గారు చెప్పినట్లు కూడా ఇది మీ మా అనే కాకుండా మనందరి ప్రభుత్వం అన్నాడు కాబట్టి మనల్ని కూడా భాగస్వామ్యం చేశారు కాబట్టి మనం ఏ పత్రికలో పనిచేస్తున్నా ఎక్కడ ఉన్నా ప్రింట్ మీడియా అయినా ఎలక్ట్రానిక్ మీడియా అయినా కానీ ఇందాక మన పెద్దలు చెప్పినట్లు అడిగిన దాకా అమ్మైనా పెట్టదనే చందంగా మనం రిక్వెస్ట్లు ఇస్తూనే ఉంటాము, రిక్విజేషన్లోనే పోతూ ఉంటాం. ప్రభుత్వంతో సానుకూలంగానే పోయి మన సమస్యలని పరిష్కరించుకునేటట్లే పోతాం, కానీ వ్యతిరేకంగా పోయే పరిస్థితి లేదు. ఎప్పుడైతే ప్రభుత్వం చివరి అంశం వరకు మనల్ని పట్టించుకోదో అప్పుడు మనం సమావేశాలు సమీక్షలు నిర్ణయించుకొని మన విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి అనేది ప్రకటించుకోవడం జరిగింది. మనం పిలిచిన వెంటనే ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ కోదండరామ్ గారు రావడం, కోదండరామ్ గారు వారి ఆధ్వర్యంలో ఏదో ఒక రోజు సీఎం గారి అపాయింట్మెంట్ తీసుకొని సీఎం గారితో మన 4-5 కమిటీ వాళ్ళని తీసుకొని నేనే స్వయంగా ముందు నడిచి మన సమస్యలు ఏమిటి అనేది సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని చెప్పడం మనందరము చాలా వెల్కమ్ చేస్తున్నాం. సార్కు మన తరఫున చప్పట్లతో ఆహ్వానం చెప్పాలని కోరుతున్నాను. ప్రొఫెసర్ కోదండరామ్ గారు చెప్పినట్లుగానే డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ రమాదేవి గారు కూడా చాలా షార్ట్ పీరియడ్లో కలిసి మేడం మీరు రావాలి మా సమావేశానికి, మేము 2008 నుంచి పనిచేస్తున్నాం అనగానే ఆమె ఒకటేసారి 2008 నుంచి మీ సొసైటీ ఉందా, అప్పటి నుంచి ఇప్పటిదాకా పనిచేస్తున్న సొసైటీ, ఎస్ ఖచ్చితంగా నాకు వేరే ప్రోగ్రామ్స్ ఉన్నప్పటికీ నేను పక్కన పెట్టి నేను మీ కార్యక్రమానికి వస్తాను, సొసైటీకి ఉన్న నియమ నిబంధనలతో పాటు మీకు అన్ని చక్కగా వివరిస్తాను, నాకు ఈ చక్కటి అవకాశం దొరికింది, ఈ ప్లాట్ఫామ్ మీద చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది అని మేడం ఆ విధంగా చెప్పడం మాకు చాలా సంతోషం అనిపించింది. సేమ్ అదేవిధంగా ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ని వినియోగించుకొని ఆమె చక్కటి కొన్ని అంశాలని మన జర్నలిస్టులందరికీ అన్ని విషయాలు మనకు తెలిసినప్పటికీ ఒక్కోసారి కొన్ని విషయాలు తెలియకపోవచ్చు, ఆ అమెండ్మెంట్స్ అవన్నీ చాలా చక్కగా వివరించింది. మేడం కూడా మన హౌసింగ్ సొసైటీ తరఫున మరోసారి ధన్యవాదాలు. అలాగే మిగతా ఒక నిమిషం ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పే కంటే ముందే 2 విషయాలు ఉన్నాయి. ఇక్కడ జరిగే మన జనరల్ బాడీ మీటింగ్లో తీర్మానంతో పాటు మన సమస్యలు ఏంటి ఇంకా ఇవన్నిటితోటి ఒక మెమోరాండం తయారు చేసి త్వరలోనే ముఖ్యమంత్రి గారికి అట్లాగే మన సమాచార రెవెన్యూ శాఖ మంత్రి గారికి కూడా ఇవ్వాల్సిందే. తర్వాత ఇంకో విషయం మేము అనుకున్న ఒక విషయం ఏంటంటే మాకు ఇప్పుడు చీఫ్ గెస్ట్గా వచ్చిన ప్రొఫెసర్ కోదండరామ్ గారు వారిని మేము ఎప్పటి నుంచి అనుకుంటాం మన సొసైటీకి గౌరవ సలహాదారులుగా పెడితే ఏ విధంగా ఉంటుందో మీరందరూ ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే వారు కాంట్రవర్షియల్ గవర్నమెంట్ వ్యక్తి, ప్రొఫెసర్, అంటే మనలాంటి పేదరికంలో ఉన్న జర్నలిస్టులనే కాదు మిగతా వర్గాలను కూడా ఆయన ఒక మంచి ఆలోచనతో వాళ్ళ డెవలప్మెంట్ కోసం ప్రయత్నించే వ్యక్తి కాబట్టి నాన్ కాంట్రవర్షియల్ పర్సన్ కాబట్టి వారిని మన సొసైటీకి గౌరవ సలహాదారులుగా పెట్టుకుంటే రేపు ముఖ్యమంత్రి గారి కానీ లేకపోతే మనకు ల్యాండ్ ఇప్పించడంలో కొంచెం చర్యలు తీసుకుంటారని చెప్పి కృషి చేస్తారని చెప్పేసి నా అభిప్రాయము. దానికి మనం జనరల్ బాడీ తరఫున మీరు అందరూ యాక్సెప్ట్ చేస్తే చప్పట్ల ద్వారా ఆమోదింపజేయాలని చెప్పేసి కోరుతున్నాను. ఇప్పటి నుంచి మనకు మెయిన్ అడ్వైజర్గా గౌరవ సలహాదారులుగా ప్రొఫెసర్ కోదండరామ్ గారు కొనసాగాలని చెప్పేసి మనం కోరుకుంటూ ఇప్పుడు ధన్యవాదాలు చేసి కోరుతున్నాం. రేపొద్దున ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం కోదండరామ్ గారు మనకు ఎన్నో రకాలుగా హెల్ప్ఫుల్గా ఉంటారు. మినిస్టర్ల దగ్గరికి, ఛాంబర్ల దగ్గరికి మన సమస్యల్ని తీసుకెళ్ళడానికి కూడా చాలా చక్కగా మనకు అవకాశం ఉంటుంది కాబట్టి సొసైటీ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మనందరి ఏకాభిప్రాయంతోనే మనం దీన్ని ఆమోదించుకోవడం చాలా సంతోషం కలిగించింది. ఈ జనరల్ బాడీ మీటింగ్లో సార్కు మరోసారి ఈ విషయాన్ని ఆయన కూడా చెప్పి ఆయన ద్వారా
అధికారికంగా దీన్ని ప్రకటించడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న విఐపీలతో పాటు మన సభ్యులందరూ ఎంతో ఓపికగా సమయాన్ని కేటాయించాల్సిందే. ఎందుకంటే ఒక్కో ప్రెస్ మీట్ పోయినప్పుడు ఆ ప్రెస్ మీట్లో ½ అన్ అవర్ 1 అవర్ ఒక్కోసారి 1.5 అవర్ లేట్ అయినా కానీ మనం ఎంతో ఓపిక కూర్చొని ఎవరిదో వార్తలు రాసి మనం ఇంటికి వెళ్ళే పరిస్థితులు ఉంది. కాబట్టి మన సమస్యను మనం పరిష్కరించుకోవడం కోసం ఈ మాత్రం సమయం కేటాయించినందుకు అందరికీ ధన్యవాదాలు. ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా మన కార్యక్రమాల్ని సక్సెస్ఫుల్ చేసుకుందాం. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసుకున్నందుకు ఆదరైన సభ్యులందరికీ అండ్ సొసైటీ కమిటీ సభ్యులందరికీ, ముఖ్యంగా అధ్యక్షులు సోమన్నకు అండ్ సోమన్న టీంకు అందరికీ మీ అందరి తరఫున నేను మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.